మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్, స్వాగతం. మిత్రులారా, ఈరోజు కార్యక్రమంలో భాగంగా ప్రముఖ దళిత మేధావి, పౌర ప్రజాస్వామిక హక్కుల కార్యకర్త, విద్యావేత్త ఆనంద తేల్తుంబడే రచనలు రిపబ్లిక్ ఆఫ్ క్యాస్ట్ డాక్టర్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ అసంపూర్తి రచన భారతదేశం కమ్యూనిజం పరిచయం గురించి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు ప్రొఫెసర్ అబ్దుల్ నూర్ బాషా గారు ప్రసంగిస్తారు. ప్రొఫెసర్ అబ్దుల్ నూర్ బాషా గారు నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థిగా చదివి అదే కాలేజీలో కామర్స్ ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయినారు. వీరు వివిధ అంశాల మీద రాసిన 80కి పైగా పరిశోధన పత్రాలు జాతీయ అంతర్జాతీయ పత్రికలలో ప్రచురించబడ్డాయి. వీరి ఆధ్వర్యంలో 18 పిహెచ్డీలు 15 ఎంఫిల్ పరిశోధనలు జరిగాయి. వీరు చాలా కాలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల ఉద్యమంలో ప్రధాన బాధ్యులుగా పనిచేస్తూ ఉన్నారు. ఇక ఆనంద తేల్తుంబడే గురించి వీరు మానవ హక్కుల కార్యకర్త, దళిత మేధావి, విద్యావేత్త. వీరు ఖరగ్పూర్ ఐఐటి, ఐఐఎం అహ్మదాబాదు, గోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వంటి ప్రఖ్యాత విద్యా సంస్థలలో ఆచార్యులుగా పనిచేశారు. గత 30 సంవత్సరాలుగా కులం, వర్గం, మతతత్వం, బ్రాహ్మణీయ హిందూ ఫ్యాసిజం, రాజకీయ అర్థశాస్త్రం, ప్రజాస్వామ్య రాజకీయాలు, కుల వ్యవస్థ, అంబేద్కర్ భావనలు, ప్రపంచీకరణ, నయా ఉదారవాదం వంటి ప్రధాన అంశాలపైన 25 పైగా ఇంగ్లీషు, మరాఠీలో అనేక రచనలు చేసి ఉన్నారు. ఖైర్లాంజీ దుర్మార్గం పైన ఖైర్లాంజీ మానవ మృగాలు చెలరేగిన నేల అనే పుస్తకం ఖైర్లాంజీ దుర్మార్గాన్ని, ఆధిపత్య కుల దురహంకారాన్ని, క్రౌర్యాన్ని వివరించిన పుస్తకంగా మనం పేర్కొనవచ్చు. వీరిపై భీమా కోరేగావ్ అల్లర్ల కుట్ర కేసు పెట్టి ఆ కేసులో ఊపా చట్టం కింద వీరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. ఈరోజు దళితులు, ఆదివాసీలు, మైనార్టీల ప్రజల పక్షాన మాట్లాడే మేధావులు, సామాజిక కార్యకర్తలను ఊపా లాంటి ప్రజాస్వామికమైన నల్ల చట్టాలతో ప్రభుత్వాలు జైళ్లలో నిర్బంధిస్తున్నాయి. ప్రశ్నించే గొంతుకలను మాట్లాడనివ్వకుండా వీళ్ళు నిర్బంధించి జైళ్లలో జైలు పెడుతున్నారు, వాళ్ళ గొంతులు నొక్కుతున్నారు. ఇలాంటి దుర్మార్గపు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా విద్యార్థులు, మేధావులు, ప్రజాస్వామిక వాదులు కలిసి తమ గొంతుకును వినిపించవలసిన అవసరం ఉంది. అలాగే ఇటువంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఆనంద తేల్తుంబడే రచనలపై ప్రొఫెసర్ అబ్దుల్ నూర్ బాషా గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. సార్, మీరు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సార్? మోహన్, ఓకే, మాట్లాడండి సార్ మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ మోహన్ ఫర్ గివింగ్ మీ గుడ్ ఇంట్రడక్షన్ అబౌట్ మై సెల్ఫ్ అండ్ ఆల్సో ప్రొఫెసర్ ఆనంద్ తేల్తుంబడే. సరే, విశ్లేషణ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మొదటగా విశ్లేషణ టీంకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ లైవ్ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మేధావులకి, కార్యకర్తలు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా వారికి కూడా నా అభినందనలు తెలియజేస్తాను. వాస్తవానికి ఇది 5వ సిరీస్ అని చెప్పారు. ఈ విశ్లేషణ కార్యక్రమంలో బేసిక్ గా ఉన్నటువంటి అవగాహన ఏంటంటే, మన కులం అనేటువంటి విషయం మీద విప్లవోద్యమాల యొక్క అవగాహన, ఆచరణ ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని కేంద్రీకృతం చేసుకుని, దాన్ని అంశంగా చేసుకుని రకరకాల పుస్తకాల మీద విశ్లేషణలు చేస్తున్నట్టుగా విశ్లేషణ టీం నాకు తెలియజేసింది. ఆ క్రమంలోనే మరి ఆనంద తేల్తుంబడే రాసినటువంటి 2 ముఖ్యమైన పుస్తకాల మీద కూడా కులాన్ని గురించి, కుల ఉద్యమాల గురించి ఆయన ఏం తెలియజేశారు, దాని మీద
విప్లవ కమ్యూనిస్టుల వైపు నుంచి వాళ్ళ యొక్క అవగాహన ఏ విధంగా ఉండాలి, ఆచరణలో ఉన్నటువంటి లోపాలు ఏమైనా ఉన్నాయా, ఒకవేళ ఉంటే ఆ లోపాలను సరి చేసుకుని కుల వ్యతిరేక పోరాటాలను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి అనేటువంటి విషయాలు మనం చర్చించాలని చెప్పి వారు నాకు తెలియజేయడం జరిగింది. అదే విధంగా నా ఉద్దేశం కూడా అదే. ఇప్పుడు ఇది ఆనంద్ తేల్తుమ్మడి రాసినటువంటి భారతదేశము కమ్యూనిజం అనేటువంటిది ఇది ఒక పుస్తకం. అదే విధంగా రిపబ్లిక్ ఆఫ్ క్యాస్ట్ అని చెప్పి ఆనంద్ తేల్తుమ్మడి రాసినటువంటి రెండో పుస్తకం. ఈ రెండు పుస్తకాల్లో చదివిన తర్వాత ఒకటే రకమైనటువంటి విశ్లేషణ దాంట్లో మనకు కనిపిస్తుంది. కులం విషయంలో కానీ, దళిత నాయకత్వం యొక్క విషయంలో కానీ, అదే విధంగా ఆ కమ్యూనిస్టుల యొక్క వైఖరి విషయంలో కానీ ఆనంద్ తేల్తుమ్మడి దాదాపు ఒకే రకమైన అభిప్రాయాలు వెల్లడించేశాడు. కాబట్టి ఆ రెండు పుస్తకాల మధ్య ఏ కాంట్రడిక్షన్ లేదు. ఇప్పుడు ఒక పుస్తకం కనుక చదివితే ఆటోమేటిక్ గా రెండో పుస్తకం కూడా చదివినట్లుగా నాకు అనిపించింది. సరే, దీంట్లో ఉన్నటువంటి విషయాల్ని మనం మాట్లాడుకున్నట్లయితే ఆనంద్ తేల్తుమ్మడి చేసినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి ఈ అధ్యయనంలో మనకు కనిపించేటువంటి ఒక ముఖ్యమైన విషయం, అటు కమ్యూనిస్టు ఉద్యమకారుల్ని ఇటు అంబేద్కర్ వాదుల్ని ఇద్దరిని కూడాను చరి సమానంగా వారు ఏ తప్పుడు మార్గాల్లో పోయారనే దాని మీద ప్రధానంగా కేంద్రీకరించి ఆనంద్ తేల్తుమ్మడి దాన్ని విశ్లేషణ చేశారు. 1920వ సంవత్సరం నుంచి భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఉన్నా కూడా ఇవాళ వరకు కూడా ఎందుకు విప్లవోద్యమాన్ని సాధించలేకపోయింది అనే విషయం మీద ఆయన కేంద్రీకరించారు. అదే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి సైద్ధాంతిక వెలుగులో ప్రయాణం చేస్తున్నాము అని చెప్పుకున్నటువంటి దళిత వర్గాలు కూడా, దళిత మేధావులు కూడా ఎందుకు అంబేద్కర్ సిద్ధాంతాన్ని ఎందుకు ముందుకు తీసుకొని పోలేకపోతున్నారు, రెండు వైపుల నుంచి ఉన్నటువంటి లోపాలు ఏంటి అనేటువంటి దాన్ని ఆయన చాలా నిశ్చితంగా పరిశీలన చేశారు. దీంట్లో నాకు ఈ పుస్తకాలు చదివిన తర్వాత ఆయన నిర్మోహమాటంగా విమర్శ చేశాడు. ఎవరిని? మొత్తం కమ్యూనిస్టు పార్టీలో ఉన్నటువంటి వారిని, అదే విధంగా అంబేద్కర్ వాదుల్ని, దళిత మేధావుల్ని, దళిత నేతలని వాళ్ళను కూడా చాలా ఘాటుగా విమర్శిస్తూ రాసిన పుస్తకాలు ఇవి. వాటిల్లోనే ప్రధానమైనటువంటి కొన్ని విషయాలు కొన్ని టూకీగాను చాలా క్లుప్తంగానే మాట్లాడుతున్న విషయాన్ని, ఆయన చేసిన ప్రతిపాదనలు ఏంటి, ఆయన చూపించినటువంటి లోటులు ఏంటి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. నాకు ఒక సామెత గుర్తొస్తుంది. ఆనంద్ తేల్తుమ్మడి రాసినటువంటి రెండు పుస్తకాలు చదివిన తర్వాత యథార్థవాది లోక విరోధి అని చెప్పి అనేటువంటి ఒక సామెత మనకు ఉంది. ఈ తేల్తుమ్మడి రాసినటువంటి పుస్తకాన్ని చదివిన తర్వాత అటు అంబేద్కర్ వాదులు ఈయన తీవ్రంగా వ్యతిరేకమయ్యారు, ఇటు కమ్యూనిస్టు పార్టీలో ఉన్నటువంటి సనాతనమైన కమ్యూనిస్ట్ పార్టీల వాళ్ళు కూడా దానికి వ్యతిరేకమయ్యారు. ఆయనకు రెండు చెంపదెబ్బలు తగిలినాయి అనేటువంటిది నాకు అనిపించింది. ఎందుకంటే నేను ఈ మధ్య విశాఖపట్నంలో ఒక దళిత వర్గాలే ఏర్పాటు చేసినటువంటి ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆనంద్ తేల్తుమ్మడి మాట ప్రస్తావన చేస్తే వాళ్ళు మండిపడ్డారు. ఆయన దళిత వ్యతిరేకి, దళితులకు వ్యతిరేకంగా ఆయన పుస్తకాలు రాశాడు, దళితులు విమర్శిస్తూ రాశాడు అని ఆనంద్ తేల్తుమ్మడిని వ్యతిరేకంగా మాట్లాడారు. అదే విధంగా ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళ తీవ్రంగా విమర్శించారు. డాంగేను గురించి కానివ్వండి, ఇప్పుడు ఈఎంఎస్ నంబూదిరిపాదుల గురించి కానివ్వండి, వాళ్ళ పేర్లు కూడా పెట్టి వాళ్ళు ఎట్లా ఈ కమ్యూనిస్టు పార్టీలోనే ఉండి దళిత వ్యతిరేకంగా పనిచేశారు, విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకోకపోవడంలో ఎట్లా విఫలమయ్యారని చెప్పే విషయాలు కూడా ఆయన మాట్లాడాడు. కాబట్టి అటు ఈ కమ్యూనిస్టు వైపు నుంచి కూడా ఆయన మీద తీవ్రమైన వ్యతిరేకత ఉందని చెప్పి నాకు అనిపించింది. సరే, దీంట్లో నేను కూలంకుషంగా ఒక వరుసన 5-6 పాయింట్లు మాట్లాడుతున్నాను. వీటిలో చేసిన ప్రతిపాదన, ఆయన ప్రధానమైనటువంటి ప్రతిపాదన ఏంటంటే, మార్క్సిజాన్ని కానీ అంబేద్కర్ వాదాన్ని కానీ రెండిటిని పోటీ పెట్టి రెండు ఒకదానికి ఒకటి విరుద్ధమైనటువంటి సిద్ధాంతాలు అని అనటాన్ని అది తీవ్రంగా తప్పుపట్టారు ప్రొఫెసర్
ఆనంద్ తేలుతుండే. ఇది ఈ రెండు పోటీ సిద్ధాంతాలు కావు. ఇవి రెండు కూడా లక్ష్యాలు ఒకటే, ఒకే లక్ష్యం కలిగినటువంటివి. అది పీడిత జాతి విముక్తి యొక్క లక్ష్యం. ఆ లక్ష్యం దానికి ఉంది. అటు అంబేద్కర్కి అదే లక్ష్యం ఉంది. అదే లక్ష్యం మరి మార్క్స్ కూడా ఉంది అన్నటువంటి దాన్ని ఆయన దాంట్లో ఆయన వెలిపరచడం జరిగింది. కాబట్టి ఇద్దరి లక్ష్యాలు ఒకటే కాబట్టి అటు అంబేద్కర్ వాదుల యొక్క లక్ష్యం కానీ ఇటు మార్క్స్ వాదుల యొక్క లక్ష్యం రెండు ఒకటే కాబట్టి ఈ రెండు కూడా పరస్పరం పోటీ సిద్ధాంతాలు కావు. ఇదంతా కూడా ఒకటే సిద్ధాంతంగా మనం చూడాలి అని అన్నారు. సరే, ఇట్లా అనుకునే క్రమంలో మనకు వచ్చేటువంటి డౌట్ ఏంటంటే, అంబేద్కర్ మార్క్సిజాన్ని చాలా వ్యతిరేకించాడు కదా, అంబేద్కర్ మార్క్సిజాన్ని ఒప్పుకోలేదు కదా, ఆయన దానికి వ్యతిరేకం కదా అని దాన్ని చాలా మంది ప్రచారం చేశారు. ఆయన మొట్టమొదటిగా ఆయన పరిచయ వాక్యంలో మొదటగానే రాసింది ఏంటంటే, ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది సంకుచితవాదులు మాత్రమే ఈ వాదన చేస్తున్నారు. అంబేద్కర్ ఎప్పుడు కూడా మార్క్సిజానికి వ్యతిరేకం కాడు, అంబేద్కర్ కమ్యూనిజానికి వ్యతిరేకం కాడు. అంబేద్కర్ వ్యతిరేకంగా ఉన్నాడు అని అంటే దేనికి వ్యతిరేకం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడాడు తప్ప అది కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని గురించి ఆయన విమర్శించలేదు, మార్క్సిజాన్ని గురించి ఆయన విమర్శించలేదు అని తేల్తుంబడే గారు మొట్టమొదటిలోనే ఆయన పరిచయం చేశారు. ఈ మొత్తం కూడా ఈ పుస్తకంలో మొత్తం ఉన్నటువంటి 144 పేజీలు, కరెక్ట్ గా సగం పేజీలు 72 పేజీలు ఆయన పరిచయమే చేశారు ఆ పుస్తకానికి, అంబేద్కర్ పుస్తకానికి. ఆ పరిచయం చేసినటువంటి 72 పేజీల పరిచయం అనే దానికి ఆయన పెట్టిన హెడ్డింగ్ కూడా ఏంటంటే, ఇది అపవిత్రమైనటువంటి విభజన అని పెట్టారు. దీంట్లో అపవిత్రమైనటువంటి విభజన అంటే అర్థం ఏంటంటే, అటు మార్క్సిజాన్ని ఇటు అంబేద్కర్ వాదాన్ని రెండిటి పోటీ పెట్టి రెండిటిని డివైడ్ చేసి మాట్లాడటం అనేటువంటిది దిస్ ఈజ్ అన్హోలీ డివిజన్ అని ఆయన చెప్పారు. కాబట్టి ఆయన అటు అంబేద్కరైట్లకు కానీ ఇటు మార్క్సిస్టులకు కానీ అంటే లెఫ్టిస్టులకు ఎవరైనా కానీ ఆయన చేసే ఒకటే ఒక్క విజ్ఞప్తి, అప్పీల్ ఏంటంటే, ఇద్దరు కలిసి ప్రయాణం చేయాలి, ఇద్దరు మైత్రిపూర్వకమైనటువంటి పోరాటాలు చేయాలి, అంతే తప్ప రెండింటిని పోటీ పెట్టుకుని విరుద్ధమైనటువంటి శిబిరాలుగా కొనసాగటానికి వీల్లేదు అని ఆయన దాంట్లో మాట్లాడారు. అంటే ఈ రెండు కూడా ఈ వర్గ పోరాటం అనేది కానివ్వండి, కుల వ్యతిరేక పోరాటం కానీ ఒకదాని పూట కలిపి ఇంటిగ్రేట్ చేసుకొని చేసేటువంటి పోరాటమే తప్ప రెండింటినీ మనం విడివిడిగా చూడకూడదు అనేటువంటిది ఆయన వ్యక్తపరిచాడు. జమిలిగా పోవాలనే విషయాన్ని ఆయన వ్యక్తపరచడం జరిగింది. అయితే ఇది మొదటి విషయం. కాబట్టి అంబేద్కర్ మార్క్స్ వాదానికి వ్యతిరేకం కాడు, అంబేద్కర్ కమ్యూనిజానికి వ్యతిరేకం కాడు అనేటువంటిది మొట్టమొదటిగా ఆయన మన ముందుకు ఉంచినటువంటి విషయం. అయితే నాకు తెలిసినంత వరకు అంబేద్కర్ చాలా సందర్భాల్లో మార్క్సిజాన్ని అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆ సూత్రీకరణలకు వ్యతిరేకంగా మాట్లాడాడు. ఉదాహరణకి దాన్ని చూపించి చాలా మంది దళితవాదులు, అంబేద్కర్ వాదులు, మీరు చూడండి అంబేద్కర్ మార్క్సిజాన్ని ఎంత తీవ్రంగా విమర్శించాడో మీరు చూడట్లేదు అని కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. దాంట్లో మొదటిది ఏంటంటే, ఈ మార్క్సిజం ఈజ్ ద థియరీ ఆఫ్ పిగ్స్ అన్నాడు అంబేద్కర్. దీనికి ఎంతసేపటికి ఆర్థికవాదం తప్ప, ఆర్థికమైనటువంటి విషయాలు గురించి మాట్లాడుకోవటం తప్ప ఇంకా వేరే సామాజిక కోణం కానీ ఆధ్యాత్మిక కోణం కానీ మార్క్సిజానికి లేదు. కాబట్టి ఇది ఎంతసేపటికి తిండి పెట్టి పందులు బలిపించినట్టుగా మనుషులు బలిపించేటువంటి సిద్ధాంతంగా ఉంది. కాబట్టి మార్క్సిజం ఈజ్ ద థియరీ ఆఫ్ పిగ్స్ అని చెప్పి ఆయన ఒక సందర్భంలో విమర్శన చేశారు. రెండవది, మార్క్సిజానికి ఆయన ఎప్పుడు భిన్నంగా మాట్లాడాడు అని చెప్పానంటే, ఇది ఈక్వాలిటీ అనేటువంటిది మార్క్సిజం ద్వారా వస్తుంది, సమానత్వం అనేటువంటిది మార్క్సిజం ప్రతిపాదన చేసింది, కానీ ఈక్వాలిటీ షుడ్ నాట్ బి అట్ ది కాస్ట్ ఆఫ్ లిబర్టీ అని చెప్పి అంటాడు అంబేద్కర్. అంటే మార్క్సిజం ఈక్వాలిటీని, సమానత్వాన్ని సాధించడం కోసం పాటుపడింది, ఆ సిద్ధాంతం దానికి పనికొస్తుంది. కానీ మార్క్సిజం వల్ల మనకి
ఈక్వాలిటీ వస్తుంది కానీ లిబర్టీ పోతే స్వేచ్ఛ అనేది ఉండదు అని చెప్పి అంటున్నాడు. అది కూడా ఒక విమర్శగా ఈ దళితవాదులు కానివ్వండి, ఇంకా కొంతమంది కమ్యూనిస్టులు కానివ్వండి, ఇద్దరు రెండు వైపుల నుంచి వచ్చేటువంటి ఆలోచన. ఇక మూడోది కూడా ఆయన ఏమంటున్నాడు, ఆ అంబేద్కర్ మీద అన్నటువంటి ఇంకొక ఆరోపణ ఏంటంటే, ఆయన బుద్ధ ఆర్ మార్క్స్ అనేటువంటి పుస్తకం కూడా రాశాడు ఆయన అంబేద్కర్ యొక్క చిట్ట చివరి దశలో. దాంట్లో కూడాను ఆయన మార్క్సిజాన్ని నేను పాటించడం లేదు, నేను బుద్ధిజాన్ని ఎంచుకుంటున్నాను అని చెప్పి ఆయన ఫైనల్ గా మాట్లాడారు. కాబట్టి ఆయన మార్క్సిజానికి వ్యతిరేకే కదా అని ఇలాంటి వాదనలు మన ముందుకు తీసుకొచ్చారు. ఈ వాదనలు ఉన్నప్పటికీ కూడా తేల్తుంబడి ఏమంటాడంటే, అవి ఒకానొక చారిత్రకమైన సందర్భాల్లో కమ్యూనిస్టులు ఎప్పుడైతే కలిసి రాలేదో అంబేద్కర్కి, కమ్యూనిస్టులు ఎప్పుడైతే తమ యొక్క వర్గ సిద్ధాంతాన్ని, పునాది ఉపరితలమైనటువంటి సిద్ధాంతాన్ని దగ్గర పెట్టుకొని వాళ్ళు దళిత వర్గాలతో కలిసి పోరాటాలకు ముందుకు రాలేదు, వాళ్ళు సహాయాన్ని నిరాకరణ చేశారు, సహకారంగా లేరు, ఆ అసంతృప్తిలో ఉన్నప్పుడు ఆయన కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా చేసిన ఆ అసంతృప్తిలో నుంచి ఆ సందర్భంలో వచ్చినటువంటి మాటలు తప్ప ఆయన మార్క్సిజాన్ని శ్లాఘిస్తూ ఎన్నో వ్యాసాలు రాశాడు, మార్క్సిజాన్ని శ్లాఘిస్తూ ఎన్నో ప్రసంగాలు చేశాడని తేల్తుంబడే చెప్పినటువంటి విషయం. ఏం మాట్లాడుతుంది కాదు, తేల్తుంబడి తన పుస్తకాల్లో రాసినటువంటిది ఇది. కాబట్టి ఆయన ఆయన చెప్పదలుచుకున్నటువంటి మొదటి విషయం ఏంటంటే, మార్క్సిజానికి అంబేద్కర్ వ్యతిరేక కాడు అనేటువంటి దాన్ని ఆయన చెప్పదలుచుకున్నారు. దాని మీద మనకు కావాలంటే ఇప్పుడు మళ్ళీ మనం చర్చలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఈ పాయింట్ కనుక మన దగ్గర పెట్టుకుంటే, అంబేద్కర్ మార్క్సిజానికి వ్యతిరేక కాడు అనే దాని మీద ఇంకొక ఆలోచన కూడా ఏం చేయొచ్చు అంటే, ఒకవేళ మార్క్సిజానికి ఆయన వ్యతిరేకం అయినా సరే కలిసి పోరాటాలు చేయడానికి ఏ మేరకు సాధ్యమైతే ఆ మేరకు అంబేద్కర్ వాదులతోటి కమ్యూనిస్టులు కలిసి పనిచేయటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి ఉద్దేశం నాకైతే ఉంది. అంతిమంగా మార్క్సిజాన్ని ఆయన అంగీకరించకపోవద్దు అనుకుందాం ఇప్పుడు కాసేపు, అలాంటి సందర్భం కూడా మనం ఆలోచించాల్సిన అవసరం. రెండోది, ఆయన క్యాపిటల్ అనేటువంటి గ్రంథాన్ని కూడా చాలా శ్లాఘిస్తూ, అది ఉన్నతమైన గ్రంథంగా దాన్ని ప్రస్తుతిస్తూ, ఆయన పెట్టినట్టు మూక్ నాయక్ పత్రికలో గాని, జనతా పత్రికలో గాని మంచి మంచి వ్యాసాలు రాశాడు. అది మరాఠీ భాషలోకి కూడా తర్జుమా చేసి కూడా అంబేద్కర్ మరి క్యాపిటల్ అనే గ్రంథాన్ని ప్రజలకు పరిచయం చేశాడు అనేటువంటిది కూడా మనం ఈ సందర్భంగా మర్చిపోకూడదు. ఇంకా మూడో విషయం ఏంటంటే, అంబేద్కర్ మార్క్సిజానికి వ్యతిరేకి కాడు అని చెప్పడం కోసం ఆయన చెప్పిన విషయాలు చెప్తుంది. ఒకటి, ఆయన కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి దశలో మార్క్సిజానికి భిన్నంగా మాట్లాడారు అనేటువంటి ఒక విషయం. రెండోది, క్యాపిటల్ లాంటి గ్రంథాలను కూడా ప్రస్తుతిస్తూ వాటి మీద కూడా మంచి మంచి వ్యాసాలు ఆయన సొంత పత్రికలో మూక్ నాయక్ లాంటి పత్రికలో రాశారనేటువంటి రెండో విషయం. మూడోది ఏంటంటే, మార్క్సిజం అనేటువంటిది వర్గాల్ని ప్రతిపాదన చేసింది, క్లాస్ సొసైటీ అని చెప్పి అంది, కులాన్ని గురించి మాట్లాడలేదు. అయినా కూడా ఆయన మార్క్సిజానికి ఎందుకు వ్యతిరేకాడు అని అంబేద్కర్ అని ఆ పేరుతుండే చెప్తాడంటే, అంబేద్కర్ ఎప్పుడు కూడా కులం గురించి మాట్లాడినప్పటికి కూడా ఆయన వర్గాలను ఎప్పుడు కూడాను కాదనలేదు, వర్గ విశ్లేషణకి ఆయన వ్యతిరేక కాడు. చాలా సందర్భాల్లో కులాన్ని కూడా ఆయన వర్గంతో ఈక్వేట్ చేసి సమానం చేసి మాట్లాడాడు. కాబట్టి అంబేద్కర్ గురించి చాలా వ్యాసాలు కనుక చదివినట్లయితే, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ కి సంబంధించిన విషయంలో కానీ, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పెట్టినప్పుడు విషయంలో కానీ, అంబేద్కర్ కులాన్ని అనే గురించి మాట్లాడే ప్రతిసారి కూడా కులం అనే మాట ఎక్కువసారి మాట్లాడకుండా, కులం అనే పదాన్ని చాలా తక్కువసారి మాట్లాడి, కులం అనే దాన్ని వర్గం అనేటువంటి మాటలు, క్లాస్ అనే దాంతోనే కులాన్ని గురించి కూడా మాట్లాడారు. కాబట్టి కులం అనేటువంటిదే ఆయన దృష్టిలో వర్గంగా కూడా ఉంది. అంబేద్కర్ క్యాస్ట్ అన్నప్పుడల్లా ఆయన దృష్టిలో దాన్ని వర్గంగానే స్వీకరించాడు. కాబట్టి ఆయన మార్క్సిజానికి ఆయన వ్యతిరేకంగా ఉన్నాడని చెప్పి మనం భావించడానికి వీల్లేదని తేల్తుంబడి యొక్క ఉద్దేశం. ఉదాహరణకి ఈ విషయం మీద అయితే ఆనంద్ తేల్తుంబడే ఒక సీరియస్ వ్యాఖ్యానం కూడా చేశారు. అంటే అంబేద్కర్ కులాన్ని కూడా వర్గంతో
సమానం చేసి మాట్లాడాడు అనే రాస్తూ తేల్తుమ్ముడే ద రిపబ్లిక్ ఆఫ్ క్యాస్ట్ అనేటువంటి ఈ పుస్తకంలో చక్కగా ఆయన ఏమంటాడంటే, నాకు తెలిసినంత వరకు నాకు నచ్చనటువంటి విషయం ఏంటంటే, కులాన్ని వర్గాన్ని వేరు చేసి మాట్లాడటం నాకు నచ్చనటువంటి విషయం అని ఒక మాట మాట్లాడుతూ, రెండోది ఆయన మాట్లాడినటువంటి విషయం ఏంటంటే, ఆయన చాలా గమ్మత్తుగా చెప్పాడు. అసలు ప్రపంచం అంతా కూడా వర్గ పోరాటాల చరిత్రే అని చెప్పి మనం ఒప్పుకున్నాక, ప్రపంచంలో ఉన్న తూర్పు దేశాలు కానీ పశ్చిమ దేశాలు కానీ అన్ని దేశాలు కూడా ప్రపంచ చరిత్ర అంతా కూడా వర్గ పోరాటాల చరిత్ర అని చెప్పి మనం గనక ఒప్పుకుంటే, ఒక భారతదేశం మాత్రమే వర్గ పోరాటాల చరిత్ర కాకుండా ఎట్లా పోతుంది? భారతదేశం వర్గ సమాజం కాకుండా ఎట్లా పోతుంది? ఒక ఎంత కులం ఇది ఉన్నంత మాత్రం చేత, ఎంత కులం ఉంటే మాత్రం భారతదేశం వర్గ సమాజం కాకుండా ఎట్లా ఉంటుంది? కాబట్టి భారతదేశం కూడా ముమ్మాటికి వర్గ సమాజమే. అది కులం ఉంటే ఉండొచ్చుగా. అయితే జరిగినటువంటి ఆయన చూపించేటువంటి లోపం ఎక్కడుందంటే, భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థను గురించి కమ్యూనిస్టులు మనసు పెట్టి ఎప్పుడు ఆలోచన చేయలే. భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు కుల వ్యతిరేకమైనటువంటి పోరాటాలను తీసుకోవటం కానీ, ఒక శాస్త్రీయమైన పద్ధతిలో కులాన్ని ఒక శాస్త్రీయంగా అధ్యయనం చేయటం కానీ, కులాన్ని ఒక వర్గంలో జోడించి తమ కార్యక్రమాలు నడపటం కానీ భారతదేశంలో జరగలేదు అని తేల్తుమ్ముడి చాలా కరాఖండిగా మాట్లాడారు. ఆ మాట్లాడుతున్న క్రమంలో ఆయన చెప్పింది ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు గనక ఈ కులాన్ని కూడాను వర్గంలో ఒక అంతర్భాగంగా చేసి గనక ఆలోచన చేసి, ఇది కూడా వర్గంలో భాగమే అని గనక ఆలోచన చేసి విప్లవోద్యమాన్ని గనక నడుపుకున్నట్లయితే, కమ్యూనిస్టు ఉద్యమాన్ని నడుపుకున్నట్లయితే 1920లోనే, అంటే కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిన దశాబ్దంలోనే భారతదేశానికి విప్లవం విజయవంతం అయి ఉండేది అని ఈ పుస్తకంలో రిపబ్లిక్ ఆఫ్ క్యాస్ట్ అనేటువంటి ఈ బుక్ లో చాప్టర్ 2లో క్యాస్ట్ అండ్ క్లాస్ డైలెక్టిక్స్ అనేటువంటి ఒక చాప్టర్ ఉంది. దాంట్లో ఆయన చాలా స్పష్టంగా ఈ మాట మాట్లాడాడు. కాబట్టి భారతదేశంలో విప్లవోద్యమం విఫలం కావటానికి ప్రధానమైన కారకులు కమ్యూనిస్ట్ పార్టీ. మొట్టమొదట ఏదైతే 1920s లో ప్రారంభమైనటువంటి ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఆ ఉద్యమం ఏదైతే ఉందో, వాళ్ళు ప్రధానంగానే దీనికి బాధ్యత వహించాలి. వాళ్ళు కేవలం దాని వల్ల మాత్రమే మరి భారతదేశంలో విప్లవోద్యమం విజయవంతం కాలేదు అనేటువంటిది ఆయన చెబుతున్నటువంటి విషయం. ఇక అంబేద్కరిస్టుల గురించి కూడా చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యానాలు మన తేల్తుమ్డే గారు చేశారు. అసలు పుస్తకం పరిచయంలోనే మొట్టమొదటిగా ఆయన మాట్లాడేటట్టు రాసింది ఏంటంటే, ఈ దేశంలో అంబేద్కర్ చనిపోయిన తర్వాత స్వార్థ ప్రయోజనాల కోసం అంబేద్కర్ యొక్క వాదాన్ని దిగజారి చేసి స్వార్థ ప్రయోజనాల కోసం దళిత నేతలు, దళిత మేధావులు ఈ దేశంలో ప్రయత్నం చేశారు అని ఒక తీవ్రమైన ఆరోపణే ఈ పుస్తకంలో భారతదేశం కమ్యూనిజం ఆయన పుస్తకంలో మొట్టమొదటి పేజీలోనే, మొదటి 2-3 పేజీల్లోనే మనకు కనిపిస్తుంది. అక్కడే చాలా మంది దళిత మేధావులుగా ఉన్నవాళ్ళు కానీ, దళిత ఉద్యమానికి సారథులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ దానికి పూర్తి వ్యతిరేకతని మన తేల్తుమ్ముడి మీద వ్యక్తం చేశారు. వాళ్ళు మార్క్సిజాన్ని ఆయన పూర్తిగా వ్యతిరేకించాడు అనేటువంటి ప్రచారాన్ని చాలా తీవ్రం చేశారు వాళ్ళు పనిగట్టుకొని. దీనివల్ల ఉమ్మడి కలిసి పోరాటాలు చేసేటువంటి వాతావరణాన్ని వాళ్ళు తప్పించటంలో, దాన్ని దుర్వినియోగపరచడంలో మరి ఈ అంబేద్కర్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోతున్నాం అన్నటువంటి వాళ్ళే దాన్ని అట్లా దాన్ని ముందుకు తీసుకుని పోగా ఆ వాతావరణాన్ని ధ్వంసం చేశారు అనేటువంటి మాట ఆయన మాట్లాడారు. రెండోది, ఆయన ఈ దళిత మేధావుల్లో మీద చేసినటువంటి రెండవ ఆరోపణ ఏంటంటే, మొదటి ఆరోపణ ఏంటంటే, అంబేద్కర్ మార్క్స్ వాదానికి పూర్తిగా వ్యతిరేక కాబట్టి మాకు మార్క్సిస్టులతోటి కమ్యూనిస్టులతోటి సంబంధం లేదు అని తెగొట్టుకున్నారు. ఆ తెగొట్టుకోవటం ఇది వంచనాపూర్వకమైంది. ఈ తెగొట్టుకోవడం సంకుచితమైనటువంటి దృష్టి,
ఇది స్వార్థపరమైన దృష్టి అని చెప్పి మొట్టమొదటి విషయం తేలుతుండే చెప్పినటువంటి విషయం అంబేద్కరైట్ల విషయం. రెండోది ఏంటంటే వీళ్ళు ఎంతసేపటికి అంబేద్కరైట్లు రాజ్యాధికారం అనే పేరుతోటి మనం కూడా రాజ్యాధికారంలో కనుక పోతే, మనం కూడా పోయి పార్లమెంట్ లో కూర్చుంటే, మనం కూడా పోయి అసెంబ్లీలో కనుక కూర్చుండేటట్లయితే, దీంతో మనకి ఇది 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 దళిత విమోచన జరుగుతుంది, సమానత్వం వస్తుంది. ఇక ఏదైనా కానివ్వండి, మనకి రాజ్యాధికారం ముఖ్యమైనటువంటి కేవలం ఆ దృష్టిలోనే ఉన్నారని, అట్లా ఉండటం చేత చాలా మంది ఈ రిజర్వేషన్స్ వాళ్ళలో ఉపయోగించుకోవడం ద్వారా వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటంటే బీజేపీతో సంబంధాలు పెట్టుకొని వాళ్ళతో అడ్జస్ట్మెంట్లు అయ్యి ఎన్నికల్లో ఉండటం, ఇంకా లేకపోతే ఏ శివసేనతో అడ్జస్ట్మెంట్లు ఉండటం, లేకపోతే ఇంకొక కాంగ్రెస్ పార్టీతో అనుబంధంగా ఉండటం, ఇట్లా కొన్ని బూర్జువా పార్టీలతోటి, హిందుత్వ పార్టీలతోటి, మనువాద పార్టీలతోటి వాళ్ళ చేతులు కలిపి పార్లమెంట్ లో కూర్చుని వాళ్ళు ఈ దేశంలో విప్లవోద్యమానికి భంగం కలగజేశారు, దళిత ఉద్యమాన్ని దిగజార్చారనే మాట డాక్టర్ తేలుతుండే చెప్పినటువంటి రెండో విషయం. అంటే ఎన్నికలనే ప్రధానం చేసుకొని వాళ్ళు పనిచేయటం, చట్టసభల్లోకి వెళ్ళి కూర్చోవటమే మన యొక్క ఉద్దేశం. దళిత మేధావుల సంగతి ఆయన మాట్లాడింది అంటే కింద దళితుల్ని సాధారణ కార్యకర్తలను, సాధారణ దళితులను ఉద్దేశించి మాట్లాడలేదు. ఎవరైతే చదువుకొని మిడిల్ క్లాస్ గా ఉండి ఇది ఇప్పుడు దళిత మేధావులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళు ఈ పని చేస్తున్నారు అనేటువంటి ఒక ఆవేదనని, ఒక ధిక్కారాన్ని కూడా మరి తేలుతుంటే దాన్ని వ్యక్తం చేసింది. ఇంకా చాలా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన దళితుల మీద, దళిత మేధావుల మీద ఆయన మాట్లాడిన మూడో విషయం, దళిత్ అనే శబ్దం గురించి కూడా, దళిత్ అనేటువంటి ఒక మాటల గురించి కూడా మరి అంబేద్కర్కి భిన్నమైనటువంటి వ్యాఖ్యానాలు దళిత మేధావులు చేస్తున్నారు అనేది ఒక మూడో ఆరోపణ లేదా మూడవ విమర్శ తేలుతుంబడి చేసింది. ఆయన ఏమంటాడంటే అంబేద్కర్ దళిత శబ్దాన్ని వాడినా, అంబేద్కర్ దళిత అనేటువంటి పదాన్ని వాడినప్పటికీ కూడా చాలా మంది అంబేద్కర్ వాదులు దళిత శబ్దం అనేటువంటి దాన్ని అంగీకరించలేదు. అది కుల వర్గ చైతన్యాన్ని సూచిస్తుందని అంబేద్కర్ వాడినప్పటికి కూడా దళిత మేధావులు ఈ దళిత శబ్దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాంటిది ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చింది వీళ్ళకి? అంబేద్కర్ వాడిన పదాన్ని వీళ్ళు దాన్ని అంగీకరించలేకపోవటం ఏంటని చెప్తూ వాళ్ళు తాము బౌద్ధం స్వీకరించాం కాబట్టి ఇక మేము దళితులం కాదని చెప్పి చాలా మంది వాదన చేస్తున్నారు. ఇది కరెక్ట్ అయినటువంటి వాదన కాదు అని తేలుతుంబడి అంటాడు. దళిత్ అనే శబ్దాన్ని మేము మేము బౌద్ధాన్ని స్వీకరించాం కాబట్టి, బౌద్ధులం కాబట్టి బౌద్ధం అనే పేరుతోటి మేము పిలుచుకుంటాం, కానీ దళిత్ అనే శబ్దం మేము వాడమనేటువంటి వాళ్ళు కూడాను, అంటే అందరూ అని కాదు కానీ కొంతమంది మేధావులు అలాంటి ఆలోచన చేశారు అనేటువంటిది ఒకటి. తేలుతుంబడి చేసినటువంటి ఈ దళిత శబ్దానికి సంబంధించినటువంటి ఇంకొక అభియోగం లేదా ఇంకొక ఆరోపణ ఏంటంటే ఈ అంబేద్కర్ వాదులు అంబేద్కర్ పేరు చెప్పుకొని ముందుకు పోతున్నటువంటి వాళ్ళు ఇది మనం కులం అనేటువంటిది, కుల వ్యవస్థ అనేటువంటిది మనువాదం అని అంటున్నారు. మనువాదం అంటే అసమానతలకు ప్రతిబింబంగా ఉన్నటువంటి విషయం అది. మరి కులం అనేటువంటిది మనువాదం అని, అది ఒకళ్ళనొకళ్ళు కలపకుండా చేసేటువంటి ఒక పదమని ఒక పక్క దళితవాదులు చెబుతూనే తమ పేర్ల పక్కన కులం పేరు పెట్టుకోవటం ఏంటి అనేటువంటి దాన్ని కూడా అది కరెక్ట్ కాదని ఖండించాడు తేలుతుంబడి. ఒక మనిషి పేరు పెట్టుకొని ఆ పేరు చివర తమ కులం పేరు పెట్టుకోవటాన్ని ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని తేలుతుంబడి యొక్క ఉద్దేశం. కాబట్టి ఇట్లా దళిత శబ్దాన్ని గురించి కూడా అంబేద్కర్ తేలుతుంబడి ఆయనకు ఉన్నటువంటి కొన్ని అభిప్రాయాలు కూడా తెలియజేశారు. అంబేద్కర్ వాదుల విషయంలో ఇప్పుడు నేను 4 మాటలు చెప్పాను. ఒకటి, ఆయన మార్క్సిజానికి వ్యతిరేకి అని చెప్పి చేసేటువంటి ప్రచారం అది కరెక్ట్ కాదు. రెండోది, రాజ్యాధికారానికి వెళ్ళాలనేటువంటి తపనతోటి హిందుత్వవాదులతో చేతులు కలిపి
వాళ్ళు హిందుత్వవాదులకు వెళ్ళి దళిత ఉద్యమాన్ని దిగజారుతారనేటువంటిది రెండోది. మూడోది, అంబేద్కర్ సమర్థించినటువంటి దళితవాదం, దళిత శబ్దం అనే దాని గురించి కూడా వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడారంటే మూడోది. నాలుగవది, మనువాదాన్ని సూచించేటువంటి ఈ కుల నామాలని మనుషుల పేర్లు తమ పేర్లో పెట్టుకొని ఇక కులాన్ని వదిలిపెట్టకుండా ఆ కుల జాడ్యంలోనే ఉండిపోయేటువంటి పరిస్థితి కూడా అది దళిత ఉద్యమానికి మంచిది కాదన్నటువంటిది 4 పాయింట్లు ఇప్పుడు నేను మాట్లాడాను. ఇది తేలుతుమ్ముడు చెప్పిన విషయాలు. ఇక ఐదోది ఏంటంటే, అంబేద్కర్ పోరాటాలకు కూడా వ్యతిరేకే అని అంబేద్కర్ అన్నాడని అంబేద్కర్ వాదులు మాట్లాడుతున్నారు. అంబేద్కర్ హింసన సహించలేదు, అంబేద్కర్ పోరాటాలు ఒప్పుకోడు, అంబేద్కర్ ఎంతసేపు రాజ్యాంగంలో ఏదైతే శాంతియుత పద్ధతులు ఉంటాయో రాజ్యాంగబద్ధంగా మాత్రమే ఉండాలన్నాడు అని అంబేద్కర్ వాదులు పోరాటాలను కూడా దిగజార్చే పరిస్థితికి వచ్చారు అని అన్నారు. అంబేద్కర్ ఆయన ఈ కాంబులే వర్గంగాను గైక్వాడ్ వర్గంగాను అంబేద్కర్ వాదులు కూడా చీలిపోయారు. అప్పట్లోనే ఈ దళిత పోరాటాలన్నీ రాజ్యాంగ పరిమితుల్లోనే అన్నారని కాంబులే వర్గం అనేటువంటిది ఆ రోజుల్లో విడిపోయింది. ఆ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాలో నుంచి. రెండోది, గైక్వాడ్ వర్గం అనేటువంటిది భూమి కోసం కూడా మనం పోరాటం చేయాలి, లేకుంటే దళిత విముక్తి సాధ్యం కాదు, మనం పోరాటాలే మార్గం అని చెప్పి గైక్వాడ్ వర్గం కూడా మరి ముందుకు వచ్చింది. ఆ సందర్భంలో అప్పటికి రిపబ్లిక్ పార్టీ అనేటువంటిది అంబేద్కర్ చనిపోయిన తర్వాత వచ్చినప్పటికి కూడా గైక్వాడ్ని సమర్థిస్తూ ఆయన పోరాట మార్గాలను బలపరిచినటువంటి వాడు అంబేద్కర్. కాబట్టి ఈ మాటల జ్ఞాపకం చేస్తూ అంబేద్కర్ పోరాటాలకు వ్యతిరేకం కాడు, ఆయనే చాలా పోరాటాలు చేశాడు. బ్రతికున్నప్పుడు కమ్యూనిస్టు పార్టీతో కలిసి కూడా జాయింట్ పోరాటాలు చేశాడు. ఆయన సత్యాగ్రహాల్లో పాల్గొన్నాడు. ఎంతో మంది రైతుల్ని కూడా మొబిలైజ్ చేసేసి రైతులను కూడా ముందుకు నడిపి ఉద్యమాలను నిర్వహించాడు అంబేద్కర్. అంబేద్కర్ ఎప్పుడు కూడా పోరాటాలని నిరుత్సాహపరచలేదు. ఆయన పోరాటవాది, ఆయన పోరాటాలను సమర్థించాడని మరి తేల్తుమ్ముడు అన్నాడు. 1927లో మహద్ చెరువు సంబంధించినటువంటి పోరాటంలో కానివ్వండి, అప్పుడు సత్యాగ్రహంలో మరి ఆయన దాన్ని ఇనిషియేట్ తీసుకున్నాడు. అదే విధంగా మరి షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ వారిని ప్రోత్సహించి 3 చోట్ల ఈ వాగ్మేర్ నేతృత్వంలో భూమి కోసం సత్యాగ్రహం చేశాడు. 1700 మంది దళితులు జైలుకి పోయేదాకా మరి అప్పుడు ఆ ఉద్యమం నడిపారు. మరి ఇట్లాంటివన్నీ కూడా చూసినట్లయితే అంబేద్కర్ పోరాటాలకి వ్యతిరేకం కాదు, ఆయన పోరాటాలను ప్రోత్సహించాడు, సత్యాగ్రహాల్ని ధర్నాలను ఆయన ప్రోత్సహించాడు. కాబట్టి అంబేద్కర్ పోరాటాలకు దూరంగా ఉండమన్నాడు మమ్మల్ని అని ఎవరు చెప్పినా కూడా ఇది కరెక్ట్ కాదని తేల్తుంటే చెప్పారు. నేను ఈ మధ్య కూడా వేరే ఒక జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒక దళిత ఆర్గనైజేషన్ లో నన్ను మాట్లాడమని పిలిస్తే అక్కడికి వెళ్ళినప్పుడు ఈ పోరాటాలకు మనం ముందు ఉండాలి, పోరాటంలో పాల్గొనాలని చెప్పారంటే మేము పోరాటాలకు దగ్గర రాము, అసలు వర్గ పోరాటాలు అనేవి కానివ్వండి, ఈ పోరాటాలు అనేటువంటిది అంబేద్కర్ చెప్పలేదు అని నిజంగా అందులో ఒక బాధ్యత కలిగిన వ్యక్తి కూడా మాట్లాడటం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. కాబట్టి ఇదే మాట తేల్తుమ్ముడి కూడా ఏమిటో చాలా స్పష్టంగా మాట్లాడారు. మరి ఇన్ని రకాలైనటువంటి విషయాలు తేల్తుమ్ముడే మరి అంబేద్కరైట్ విషయాల్లో కూడా, అంటే అంబేద్కరైట్లు మేము అంబేద్కర్ యొక్క అనుయాయులమి, అంబేద్కర్ సిద్ధాంతాన్ని మేము ముందుకు తీసుకుపోతున్నాము అని చెప్పేటువంటి వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ మాటలు కూడా మాట్లాడారు. కాబట్టి వీటిని గురించి కూడా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మన చర్చ కనుక ఉండేటట్లయితే చర్చలో పాల్గొనేటువంటి వాడు అంబేద్కర్ యొక్క ఈ ఫిలాసఫీని మనం ముందుకు తీసుకుని పోవడం ద్వారా మాత్రమే మనం ఉద్యమాలని ముందుకు తీసుకుని పోతాం. పీడిత ప్రజల యొక్క విముక్తి కూడా పోరాటాల్లో లింకప్ అయి ఉంది తప్ప, ముడిపడి ఉన్న తప్ప, పోరాటాలు కాకుండా కేవలం ఎన్నికల్లో పాల్గొనటం అనేటువంటి దాంతో ఇది కుదిరే వ్యవహారం కాదనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. రెండోది, ఆయన ఏమంటున్నాడంటే
అంబేద్కర్ విషయంలో ఆ తేలుతుమ్ముడు చెప్పినటువంటి ఒక విషయం, ఈ పోరాటాలకు సంబంధించి కానీ వైలెన్స్ కు సంబంధించి కానీ అంబేద్కర్ ఏమన్నాడంటే, నాకు మార్క్సిజానికి సంబంధించి ఒక పెద్ద విభేదం ఏముంది అని అంటే, దానికి దానికి భిన్నమైన ఆలోచన ఏంటి అంటే అంబేద్కర్ వెలిబుచ్చింది, భారతదేశంలో వైలెంట్ మార్గంలో లేదా అతను మార్క్సిజం అనేటువంటిది హింసాత్మక మార్గంలో ప్రభుత్వాలను కుప్పకూల్చి దోపిడీ ప్రభుత్వాల్ని అధికారంలోకి రావాలని మార్క్సిజం చెబుతుంది, దానికి నీకు వ్యతిరేకం అని చాలా స్పష్టంగానే అంబేద్కర్ ప్రకటించాడు. రెండోది ఆయన చేసినట్టు ఇంకో ప్రకటన కూడా ఏంటంటే, డిక్టేటర్షిప్ ఆఫ్ ప్రాలెటేరియట్ ని మార్క్సిజం ప్రతిపాదన చేస్తుంది. ఈ డిక్టేటర్షిప్ ఆఫ్ ప్రాలెటేరియట్ అనే దాన్ని నేను అంగీకరించలేను, ఎందుకంటే అది హింసతో కూడుకున్నది కాబట్టి. దాంట్లో ఈక్వాలిటీ అనేటువంటి దాన్ని పేరు పెట్టుకొని ఫ్రెటర్నిటీని, స్వేచ్ఛని దెబ్బతీస్తున్నారు కాబట్టి దానికి నేను వ్యతిరేకం అని అన్నాను. ఇప్పుడు ఈ సందర్భంలో తేలుతుమ్ముడే చెప్పిన అభిప్రాయాలు నాకైతే బాగా నచ్చింది. ఆయన అంటే అంబేద్కర్ ఒక రకంగా అక్కడ అంగీకరించలేదు. ఆయన ఏమంటున్నారంటే, హింసాయుత మార్గాల్లో మాత్రమే మార్క్సిజం దోపిడీ ప్రభుత్వాలను రీప్లేస్ చేసి, కూల్చేసి మనం శ్రామిక వర్గం లేకపోతే పీడిత ప్రజలు మనం అధికారంలోకి వస్తారని చెప్పే మాటని అది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్తూ చాలా విశ్లేషణాత్మకంగా తేలుతుమ్ముడే మనకి ఈ పుస్తకంలో రాశారు. ఆయన ఏమంటున్నాడంటే, బల ప్రయోగము, వైలెన్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే అని మార్క్స్ ఎక్కడ చెప్పలేదు. ఖచ్చితంగా ఓవర్ త్రో చేయాల్సిందే ఏది వైలెంట్ మీన్స్ ద్వారా అనేటువంటి నిబంధన ఏమి లేదు. అది కేవలం ఒక ఎత్తుగడ సమస్యగానే మనం తీసుకుంటాం తప్ప, ఖచ్చితంగా హింసాత్మక మార్గంలో మాత్రమే ఈ అధికార మార్పిడి లేకపోతే ఈ దోపిడీ ప్రభుత్వం, దోపిడీ రాజ్యానికి కోల్తోయటాలు, పీడిత ప్రజల ముందుకు అధికారంలో రావటాలు అనేది జరగాలనేటువంటి రూల్ ఏమి లేదు అని చెప్తూ, మార్క్స్ గాని ఎంగిల్స్ గాని ఒక మాట అన్నారు, హింస ఎక్కడైతే అవసరం అవుతుందో ఖచ్చితంగా అక్కడ చేయాల్సిందే, ఎందుకంటే దీని యొక్క ఈ దోపిడీ ప్రభుత్వాల యొక్క నైజమే హింసాత్మకమైనటువంటి నైజం. దళితుల దగ్గర నుంచి పీడిత వర్గాలు మొత్తాన్ని హింసించి, మానసికంగా హింసించి, ఆర్థికంగా హింసించి, సామాజికంగా హింసించి, రాజ్యాధికారంలో ఉండి పరిపాలన చేసేటువంటి దోపిడీ ప్రభుత్వాన్ని హింస ప్రయోగం చేయకుండా శాంతియుత మార్గంలో ముందుకు తీసుకురావటం అనేటువంటి కష్టమైన విషయం. ఒకవేళ అట్లా సాధ్యమయ్యే పరిస్థితి కనుక ఉండేటట్లయితే ఖచ్చితంగా దాన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎక్స్‌ప్లాయిటేషన్ మీద ఆధారపడి బతికేటువంటి రాజ్యాలు అవి మనుషులను ఆల్రెడీ ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నాయి, పీడిత వర్గాలను ఆల్రెడీ ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నాయి. ఆ ఎక్స్‌ప్లాయిటేషన్ ని, ఆ వైలెన్స్ ని ఖండించకుండా మనం ఇప్పుడు ఏదో శ్రామిక వర్గం చేసే వైలెన్స్ ని మాట్లాడటం అనేది అది కరెక్ట్ పద్ధతి కాదు. మార్క్స్, ఎంగిల్స్ ఏమన్నారంటే, వైలెన్స్ అనేటువంటిది, హింస అనేటువంటిది ఒక మంత్రసారి పాత్ర పోషిస్తుంది అని అన్నారు. మంత్రసారి పాత్ర పోషించడం అర్థం ఏంటంటే, సేఫ్ గా బిడ్డను బయటికి తీసుకురావటం కోసం ఆ నొప్పులు కలగజేసేటువంటి మంత్రసాని పని ఇక్కడ ఆ కాన్సెప్ట్ లో మాత్రమే ఇక్కడ హింస అనే దాన్ని మనం తీసుకోవాలి తప్ప, ఇదేదో హింస అంటే మనుషులను చంపటాలు లేకపోతే ఏదో రక్తపాతం సృష్టించడం అనేటువంటి అర్థంలో ఈ హింసను తీసుకోకూడదు అనేటువంటి విషయాన్ని తేలుతుమ్ముడే చాలా విషయాలు వర్గీకరణ చేస్తూ, విశ్లేషణ చేస్తూ ఆయన మాట్లాడారు. ఇంకోటి ఏంటంటాడంటే, మరి శ్రామిక వర్గ నియంతృత్వం అనేటువంటిది లేకపోతే కార్మిక వర్గ నియంతృత్వం అనేటువంటిది మరి ఒకటి మాట్లాడుతున్నాం కదా, కార్మిక వర్గ నియంతృత్వాన్ని కూడా నేను వ్యతిరేకమే. ఎందుకంటే కార్మికులు బలాత్కారంగా రాజ్యాధికారంలోకి వచ్చి కూర్చునేటట్లయితే ఇక ఆ దేశంలో స్వేచ్ఛ ఏముంటది, ఈక్వాలిటీ వచ్చేమాట నిజమే, మరి ఫ్రెటర్నిటీ సంగతి ఏంటి, లిబర్టీ సంగతి ఏంటి అని మరి అంబేద్కర్ చెప్పినటువంటి దాంట్లో అది కూడా ఆయన చేసినటువంటి ఒక అభియోగాల్లో అది ఒక అభియోగంగా ఉంది. దీంట్లో తేలుతుమ్ముడే కూడా 2 విషయాలు చెప్పాడు. ఒకటి, ఈ అంటే డిక్టేటర్షిప్ ఆఫ్ ప్రాలెటేరియట్ కాకపోతే
ఇక మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి? పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనేటువంటిది ఏ విధంగా ఉంటుందని చెప్పానంటే, అంబేద్కరే చాలా సార్లు మాట్లాడినటువంటివి నేను కోట్ చేస్తున్నాను అని తేల్తుముడి అంటూ, పార్లమెంటరీ డెమోక్రసీ అనేటువంటిది ధనస్వామ్యం మాత్రమే. నిజంగా దాంట్లో ఈక్వాలిటీ కూడా లేదు. ఎవడైతే డబ్బులు గనక ఉన్న వర్గాలైతే ఉంటాయో, ఆ డబ్బులున్న వర్గం అనేటువంటిదే పార్లమెంటరీ డెమోక్రసీలో అది ఒక రాజ్యం ఏలుద్ది తప్ప, పేద ప్రజానీకానికి దాంట్లో స్థానం ఉండదనేటువంటి విషయాన్ని అంబేద్కరే ఒప్పుకున్నాడు. పార్లమెంటరీ డెమోక్రసీలో ఉన్నటువంటి ఒక లోపాన్ని. కాబట్టి మనము ఈ డిక్టేటర్‌షిప్ ఆఫ్ ప్రాలెటేరియట్ వ్యతిరేకించడం అర్థం ఏందంటే, డిక్టేటర్‌షిప్ ఆఫ్ బూర్జువాయిసీని సమర్థించినట్టే అని అంటాడు. కాబట్టి బూర్జువా ప్రజాస్వామ్యం అంటే నిజానికి అది బూర్జువా నియంతృత్వం మాత్రమే అని డాక్టర్ తేల్తుముడే దాన్ని చెప్తూ, అంబేద్కర్ ఈ వైలెన్స్ విషయంలోను, ఈ ప్రాలెటేరియట్ డిక్టేటర్‌షిప్ విషయంలో పెట్టిన అభ్యంతరాలు అవి సరైనటువంటి అభ్యంతరాలు కావనేటువంటి విషయాన్ని మరి తేల్తుముడే మాట్లాడటం జరిగింది. ఇది వీటిల్లో ఉన్నటువంటి ఆహ్, అంబేద్కర్‌కి సంబంధించి అంబేద్కర్ చెప్పినటువంటి మాటలకి తేల్తుంబడే చేసినటువంటి కామెంట్స్ మరి ఈ విధంగా ఉన్నాయి. తర్వాత తొలితరం కమ్యూనిస్టుల యొక్క తప్పిదాలు కూడా చాలా ఉన్నాయి అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఒక 4-5 విషయాలు ఆయన స్పష్టంగా చెప్పాడు. కమ్యూనిస్టులు అనేటువంటి వాళ్ళు ఏ తప్పిదాలు చేశారు, ఆ తప్పిదాలుని ఆయన ఏం చేస్తున్నాడంటే, ఒకటి, కులాన్ని తమ వర్గ పోరాటంలో ఎంబెడ్ చేసుకోలేకపోయారు. అంటే దాన్ని ఇముడ్చుకోలేకపోయారు. ఆ ఇముడ్చుకోలేకపోవటం అనేదే ఘోరమైన వైఫల్యం, ఘోరమైన తప్పిదం. వాళ్ళు దీని మూలాన్ని ఏం చేశారంటే, ఒక బ్రహ్మాండమైనటువంటి విప్లవాన్ని వాళ్ళు నాశనం చేశారు కమ్యూనిస్టులు. అందుకని ఇప్పుడైనా సరే మనం ఆలోచన చేయాల్సింది, కులాన్ని ఒక ప్రత్యేకమైన అంశంగా పరిగణన చేసి, కులాన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేసి, మనం దాన్ని ఇంటిగ్రేట్ చేసేసుకొని వర్గ పోరాటంలో దాన్ని కొనసాగించిన రోజు మాత్రమే ఈ దేశానికి నిజమైన విప్లవోద్యమం వస్తుంది అని చెప్పి ఆయన అన్నారు. ఆ ఇంటిగ్రేట్ చేసుకునేటువంటి దాంట్లో, ఆ మేళవింపు చేసుకునేటువంటి దాంట్లో ద్వంద్వాత్మకమైనటువంటి విభజన ఉండటానికి వీలు లేదు అని అన్నారు. అంటే కులం అనేటువంటిది ఒకటి, వర్గం అనేటువంటిది ఒకటి అనే ద్వంద్వాత్మకమైనటువంటి విభజన అనేటువంటిది మనం చేయకూడదు అనేటువంటి దాన్ని కూడా తేల్తుముడి అన్నారు. అయితే ఇక్కడ నేను నాకు ఒక చిన్న సంశయం ఉంది, ఒకటి ఉంది. వర్గ పోరాటం లేదా కులం అనేటువంటిది మనం మాట్లాడుకున్నప్పుడు, అయితే నేను ఇప్పుడు ఈ చెప్పినటువంటి విషయాలు చెప్పినాక నాకు కొన్ని ప్రత్యేకమైనటువంటి కొన్ని అభిప్రాయాలు కొన్ని ఉన్నాయి. అంబేద్కర్ చెప్పిన అభిప్రాయాలు కానివ్వండి, అంబేద్కర్ విషయం మీద తేల్తుండే చేసిన అభిప్రాయాలు కానివ్వండి, అవన్నీ ఉన్నా కూడా మనం వాటి మీద మనం మాట్లాడుకోవాల్సిన అవసరం. నేనేమంటున్నానంటే, కులాన్ని కూడా వర్గంలో ఇంటిగ్రేట్ చేసేసుకుని వర్గ పోరాటాలు నడపటంలో కమ్యూనిస్ట్ పార్టీ విఫలమైంది అని అంటూ ఆయన ఏమన్నారంటే, ఈ మధ్య కాలంలో 1960s నుంచి నక్సలిజం అనేటువంటిది అది ముందుకు వచ్చినాక విప్లవ కమ్యూనిస్టులు లాంటి వారు గ్రామీణ ప్రాంతాల్లో తమ బేస్ను బాగా విస్తృతం చేసుకున్నారు. ఆ బేస్ ఎప్పుడైతే బాగా విస్తృతం అయ్యిందో, వాళ్ళ దళిత బేస్ను కూడా బాగా సిగ్నిఫికెంట్ గానే సంపాదించుకున్నారు. వాళ్ళు వెనకటి రోజుల్లో ఉన్నట్టుగా కాకుండా వాళ్ళు దాంతో మమేకమైపోయి, వాళ్ళు కులాన్ని గురించి అధ్యయనం చేసి, వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి దళితులని వాళ్ళు బేస్ క్రియేట్ చేసుకోగలిగారు అనేటువంటి విషయాన్ని తేల్తుముడే చెప్పాడు. దీంట్లో ఆయన ఈ మాట మాట్లాడుతూ ఒకటి ఏమంటాడంటే, కులాన్ని గురించి ఇంటిగ్రేట్ చేసుకోలేకపోవటంలో కమ్యూనిస్టులు ఎందుకు వైఫల్యం అవుతున్నారో ఒక కారణం చెబుతున్నాడు. ఆయన ఏమంటాడంటే, ఆర్థిక పోరాటాలకు సంబంధించినంత వరకు, లేకపోతే మొత్తం పూర్తి వర్గ పోరాటానికి సంబంధించినంత వరకు కమ్యూనిస్టులు మార్క్సిజాన్ని ఆశ్రయించారు కదా.
మరి భారతదేశంలో కులం అనేది కూడా ఒక భయంకరమైనటువంటి సత్యంగా ఉన్నప్పుడు కులాన్ని గురించి ఒక ప్రత్యేకమైన శ్రద్ధతో ఒక కమిట్మెంట్ తో అధ్యయనం చేసిన అంబేద్కర్ ని వాళ్ళు ఎందుకు లెక్కలో తీసుకోరు? అంబేద్కర్ తో ఎందుకు మాట్లాడరు? అంబేద్కర్ తో ఎందుకు చర్చించలేదు? కులాన్ని గురించి అంబేద్కర్ చర్చించినంతగా అంబేద్కర్ కులం పుట్టు పూర్వత్రాల దగ్గర నుంచి కులం ఉత్పత్తి సంబంధాల్లో తీసుకొచ్చే మార్పుల దాకా అంత కూలంకుషంగా అధ్యయనం చేసినటువంటి అంబేద్కర్ ని కమ్యూనిస్టులు పట్టించుకోకపోవటం, ఆయనతో చర్చించకపోవటం అనేటువంటిది కమ్యూనిస్టులు యొక్క పూర్తి వైఫల్యంగా నేను భావిస్తున్నాను. అది అట్లా చేయటం అనేటువంటిది అది ఒక డైలెక్టిక్స్ కి ఒక లాజిక్ కూడా పూర్తిగా భిన్నమైనటువంటి విషయమే. అది అంగీకార యోగ్యమైనటువంటి విషయం కాదు. అంబేద్కర్ ని పట్టించుకోకపోవటం వల్లనే ఇవాళ దళిత్ బేస్ అయినటువంటిది కూడా, లేదా దళిత్ నేతృత్వం కూడా కమ్యూనిస్ట్ పార్టీకి దూరం అయింది అనేటువంటి మాట కూడా ఆయన చెప్పారు. ఇంకొక కామెంట్ ఆయన ఏం చేశాడంటే, అంబేద్కర్ ఏమంటున్నాడంటే కార్మిక వర్గం మీద ఏమో అతి ఉత్సాహం ప్రదర్శన చేశారు కమ్యూనిస్టులు, రైతాంగం మీద మాత్రం అంత దృష్టి పెట్టలేదు. కాబట్టి ఈ దేశంలో విప్లవోద్యమం అనేది ముందుకు రాలేకపోవడానికి ఇది కారణమని అంబేద్కర్ అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, కార్మిక వర్గం మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోనూ రైతాంగం మీద అంత ఆసక్తి కనపరచకపోవడం చేత కుల సమస్య అనేటువంటిది అట్లాగే ఉండిపోయింది. కుల సమస్యను విస్మరించారు. దీనికి పూర్తి బాధ్యత ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులదే అని ఆయన చెప్పింది. మరి ఇక 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 ఇంకా రెండు విషయాలు చెప్పి నేను ఈ కమ్యూనిస్టు పార్టీకి సంబంధించి అంబేద్కర్ చేసినటువంటి ఆరోపణలు కానివ్వండి, తేల్తుంబడి చేసినటువంటి అభియోగాలు కానివ్వండి నేను చెప్పి ముగిస్తాను. పునాది ఉపరితలం అనేటువంటి విషయం మీద కమ్యూనిస్టులు చాలా కాలం విప్లవోద్యమాన్ని దూరం కావటానికి అదొక కారణం. అంటే ఇప్పుడు నేను ఇది మూడో కారణంగా చెబుతాను. ఒకటి ఏంటంటే కులాన్ని వర్గంలో క్లాస్ స్ట్రగుల్ ఈడ్చుకోలేకపోవటము, దాన్ని ఇంటిగ్రేట్ చేసుకోలేకపోవటము ఒక కారణం. రెండోది కార్మిక వర్గంపై పెట్టినటువంటి దృష్టి గ్రామీణ ప్రాంతాల్లోనూ రైతాంగం మీద పెట్టకపోవటం అనేటువంటిది, అప్పుడు మనం చైతన్యాన్ని తీసుకురాలేకపోయాము. కాబట్టి విప్లవోద్యమానికి ప్రజలు దూరం అయిపోయారని చెప్పి అనటానికి ఇది ఒక కారణం అనేటువంటి రెండోది. మూడోది పునాది ఉపరితలాన్ని చాలా యాంత్రికంగా తీసుకున్నారు భారతదేశంలో కమ్యూనిస్టులు. ఆర్థిక వ్యవస్థ కనుక మారితే ఇదిగో పైన ఉపరితలంలో ఉన్న కులము, మతాలు ఇట్లాంటివన్నీ మారిపోతాయి. కాబట్టి అప్పుడు ఇదంతా ఆటోమేటిక్ గా జరిగే థియరీ. కాబట్టి కులం మీద ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సినంత అవసరం లేదన్నంత తేలిగ్గా మొట్టమొదటి కమ్యూనిస్టులు అట్లా చేశారు. అట్లా చేయటానికి మరి వాళ్ళు పూర్తిగా ఆ రోజుల్లో పుస్తకాల జ్ఞానాలు, లేకపోతే అరువు తెచ్చుకున్నటువంటి పుస్తకాలు చదవటాలు ఇట్లాంటివి కూడా కారణమే. ఉదాహరణగా కార్ల్ కౌట్స్కీ, ఆయన పోప్ ఆఫ్ మార్క్సిజం లెనిజం అని చెప్పి ఆయన బిరుదు పొందినటువంటి వ్యక్తి. కార్ల్ కౌట్స్కీ చెప్పినటువంటి విషయాలు, జార్జ్ ప్లెఖనోవ్ ఆయన చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, వీళ్ళిద్దరు ఏమంటారంటే ఉత్పత్తి శక్తులు కనుక అభివృద్ధి చెందితే ఉపరితలం ఆటోమేటిక్ గా మారిపోద్ది అనేటువంటి పుస్తకాలు రాశారు. అనే సిద్ధాంతాలు ముందుకు తీసుకొచ్చారు. వీటిని ఇది గుడ్డి సూత్రీకరణలో వీటిని పాటించడానికి వీల్లేదని మరి అప్పట్లోనే మార్క్స్, ఎంగెల్స్ దీనికి పూర్తిగా ఖండించారు. మరి ఎంత జరిగినా కూడా పునాది ఉపరితలంలో ఇంత యాంత్రికమైనటువంటి అప్లికేషన్ ఉండకూడదని మార్క్స్, ఎంగెల్స్ ఖండించిన తర్వాత కూడా మరి కమ్యూనిస్టులు దాన్ని పట్టించుకోకుండా చాలా యాంత్రికంగా దాన్ని ముందుకు తీసుకుపోవడం అనేటువంటిది అంబేద్కర్ ని అది కలవరపరిచింది, విస్మయపరిచింది. దాన్ని తేల్తుంబడి కూడా సమర్థించారు. దాన్ని అంత యాంత్రికంగా తీసుకోవటం అనే దాన్ని. ఇంకొక విషయం కూడా ఏంటంటే, భారతదేశంలో విప్లవోద్యమం అనేది ఎందుకు రావటానికి, ఎందుకు విఫలమవుతుంది, వాయిదా పడుతుంది అని చెప్పానంటే, అప్పట్లో ఇదంతా కూడా ఈ పుస్తకాలు రాసిన ఇవన్నీ కూడాను తేలుతుంటే ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని, లేకపోతే సిపిఐలో ఉన్నటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని, మొట్టమొదటి భారతదేశ కమ్యూనిస్టుల్ని దృష్టిలో పెట్టుకునే చెప్పిన విషయాలు. దాంట్లో ఆయన ఏమన్నాడంటే, ఇంకొకటి కమ్యూనిస్ట్ పార్టీల యొక్క నాయకత్వం ఉన్నత కులాల చేతుల్లోనే అప్పుడు పూర్తిగా కేంద్రీకృతమైంది. బ్రాహ్మణుల చేతుల్లో కేంద్రీకృతమైంది. బాగా మంచి ఎడ్యుకేటెడ్ ఇంటెలిజెన్షియాలో అది కేంద్రీకృతమైంది.
వాళ్ళు కుల జాడ్యం వాళ్ళకు కూడా వాళ్ళు వదిలిపోలేదు. వాళ్ళకు కూడాను కులం మీద వ్యామోహం, కులాన్ని వదిలిపెట్టలేకపోవటం అనేటువంటి విషయం దాంట్లో ఉందని డాంగే పేరును కూడా ప్రత్యేకంగా ప్రస్తావన చేస్తూ తేలుతుంటే రాశారు. డాంగే చాలా దళిత వ్యతిరేకంగా మాట్లాడేవాడని, ఇదిగో దళిత కామ్రేడ్ అని చెప్పి అనేవాడని ఎవరు నన్ను పరిచయం చేయాల్సి వచ్చినప్పుడు. అదే విధంగా డాంగేకి ఆధ్యాత్మికవాదం కూడా చాలా ఎక్కువేను. భగవద్గీతను ఆరాధించేటువంటి వాడు డాంగే. ఆ కుల జాడ్యంలో నుంచి బయట పడకున్నటువంటి వాడు డాంగే. వాళ్ళ యొక్క నాయకత్వంలో ఉండే భగవద్గీత, వేదాలు వాటిల్లోనే మార్క్సిజం ఉందని చెప్పి కీర్తించినటువంటి వాడు డాంగే. కాబట్టి కమ్యూనిస్టు ఉద్యమాన్ని డాంగే లాంటి వాళ్ళు సరిగ్గా ముందుకు నడపలేకపోయారు. అట్లాంటి మతవాదంలో కూరుకుపోయిన వాళ్ళు, ఆధ్యాత్మికవాదంలో కూరుకుపోయిన వాళ్ళు, అగ్రకుల తత్వంలో కూరుకుపోయినటువంటి వాళ్ళు ఈ కమ్యూనిస్ట్ పార్టీని నడిపారు. కాబట్టి వాళ్ళు చాలా యాంత్రికమైన పద్ధతుల్లో దళితవాదుల్ని పక్కన పెట్టేశారు, అంబేద్కర్ను పక్కన పెట్టేశారు. మరి వాళ్ళు ఎంతసేపటికి ఈ పునాది ఉపరితలమైనటువంటి దానిని ఒక యాంత్రికంగా అప్లై చేయడం వల్ల భారతదేశానికి విప్లవోద్యమం ఆలస్యం అయిపోయిందని అది కూడా 4వ పాయింట్గా ఆయన చెప్పడం జరిగింది. ఇట్లా ఆయన ఇంకా చాలా విషయాలు దీంట్లో మాట్లాడు. ఇప్పుడు నేను వరుసగా మాట్లాడుకుంటా పోతున్నాను. ఎవరు మాట వింటున్నారో లేకపోతే ఎవరో దాన్ని ఎట్లా రియాక్ట్ అవుతున్నారో నాకు తెలియదు. నేను జనరల్ గా ఏంటంటే ఈ వెబినారులో మాట్లాడటానికి నాకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే ముందున్నటువంటి వాళ్ళు ముఖాలే కనిపించవు. వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో అర్థం కాదు. నేను ఎట్లా చెబుతున్నానో నాకు తెలియదు. నాకు ఎప్పుడన్నా మొదటి నుంచి అలవాటు ఏంటంటే జనాన్ని ముందు కూర్చోబెట్టుకుంటేనే నేను ఏదో మాట్లాడే అలవాటు ఉంది. ఈ వెబినార్ అని చెప్పేటప్పటికి మనిషి ఎవరో కనిపించకుండా ఇంట్లో కూర్చొని నేను ఒక్కడే మాట్లాడుకోవటం టైప్ లో ఉంది. ఇప్పుడు నేనేమంటానంటే ఇంకా నాకు చెప్పడానికి చాలా విషయాలు అయితే ఉన్నాయి, కానీ నేను ఆర్డర్లీగా దాన్ని పెట్టలేకపోయాను. దళితవాదుల మీద ఇప్పుడు వరకు నేను చెప్పింది ఏంటంటే, ఇప్పుడు వరకు నేను మాట్లాడిన మాటలు ఏంటంటే, ఆనంద తేలుతుమ్ముడే చేసినటువంటి వ్యాఖ్యానాలు చెప్పారు. ఒకటి, భారతదేశంలో జరిగినటువంటిది అపవిత్రమైన విభజన, అన్హోలీ డివిజన్. దేని మధ్య అపవిత్రమైన అంటే అంబేద్కర్ వాదానికి మార్క్సిజానికి పోటీ పెట్టి రెండు వేరు సిద్ధాంతాలు అని చెప్పి విడగొట్టడం అనేటువంటిది ఒక అపవిత్రమైనటువంటి విభజన. రెండోది, భారతదేశంలో అంబేద్కరు మార్క్సిజానికి కానీ కమ్యూనిజానికి కానీ వ్యతిరేక కాడు. ఆయన భారతదేశపు కమ్యూనిస్టులకు వ్యతిరేకి, అగ్రకుల తత్వం మూర్తి భవించుకున్నటువంటి కమ్యూనిస్టులకు ఆయన వ్యతిరేకంగా ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో బొంబాయి కమ్యూనిస్టులు అంబేద్కర్ తోటి చాలా సహకరించకుండా ఐక్య ఉద్యమం చేద్దామని ముందుకు వచ్చినటువంటి అంబేద్కర్ ని ఆయన పక్కన పడేసేసి వాళ్ళు కలుపుకొని పోలేకపోయారు. అంబేద్కర్ చొరవ చూపిన మరి అంబేద్కర్ తో కలిసి ఐక్య పోరాటం చేయడానికి కమ్యూనిస్టులు విముఖత చూపారు. కాబట్టి ఇది రెండో విషయం. అంటే అంబేద్కర్ ఐక్య పోరాటాలకు సిద్ధపడ్డా కూడా కమ్యూనిస్టులే ముందుకు వచ్చి చొరవ చూపించలేకపోయారు అనేటువంటిది ఇంకొకటి. తర్వాత దళిత మేధావులు ఈ దేశంలో అంబేద్కర్ చనిపోయిన తర్వాత కూడా దళితవాదాన్ని మరింతగా దిగజార్చడంలో వాళ్లే ప్రముఖమైన పాత్ర పోషించుకుంటున్నారు. ఇది భారతదేశపు విముక్తి ఉద్యమాలకి పూర్తిగా విఘాతం కలిగిస్తుంది. అదే విధంగా కమ్యూనిస్టుల గురించి కూడా ఆయన వ్యాఖ్యానాలు చేసినవి మరి ఇప్పుడు మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈ పరిస్థితుల్లో నేను 2-3 ప్రశ్నలు అడిగి ఆ 2-3 ప్రశ్నల మీద మనం ఏదైనా చర్చ చేస్తే బాగుంటుందేమో అనేటువంటిది నా ఉద్దేశం. ఈ అంబేద్కర్ ఉద్యమానికి కూడా మనువాదులు లేకపోతే బ్రాహ్మణీయటువంటి అగ్ర కులాలు కోఆప్ట్ చేసుకున్నాయి ఆ ఉద్యమాన్ని అనేటువంటి విషయం ఒకటి. కమ్యూనిస్టు పార్టీని కూడాను అది బేస్ లేకుండా పోయినాయి. ఈ రెండు కూడా ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డిస్ట్రక్షన్ చేసుకున్నారు అనేటువంటిది కూడా అంబేద్కర్ చెప్పేటువంటి ఇంకొక
కులాన్ని అంబేద్కర్ తో కూర్చొని సయోధ్యతో ముందుకు తీసుకొని పోలేకపోవడం వల్ల ఈ దేశంలో మరి కుల నిర్మూలన ఉద్యమాలు కూడాను కమ్యూనిస్టులు పాటుపడలేకపోయారు అనేటువంటిది కూడా చెప్తూ, ఈ రెండు కూడా దళిత ఉద్యమాలు చేసేవాళ్ళు, కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలు చేసేవాళ్ళు రెండు కూడా సెల్ఫ్ డిస్ట్రక్షన్ గా పాల్పడ్డారు. ఎవరి వినాశనానికి వాళ్లే కొని తెచ్చుకున్నారు వాళ్ళు చేసుకున్న పనుల వల్ల అని చెప్పి అని అన్నారు. ఇంతే. ఇప్పుడు నేను దీంట్లో ఇప్పుడు ఏమంటానంటే, నాకున్నటువంటి రెండు రకాల ప్రపోజల్స్ మాట్లాడుతున్నాను. ఒకటి, విశ్లేషణ గ్రూప్ పెట్టినటువంటి టీం పెట్టినటువంటి పర్పస్ మొట్టమొదటిగా అందరికి తెలియజేస్తూ, విశ్లేషణ టీం వాళ్ళు ఏమన్నారంటే, భారతదేశంలో కులం అనేటువంటి విషయంలో విప్లవోద్యమకారులు లేదా విప్లవ కమ్యూనిస్టులు వాళ్ళు చాలా చొరవతో వచ్చేసి ముందు ఇప్పుడు ఆ విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకుంటూ వెళ్తున్నారు, కుల సమస్యను పట్టించుకుంటున్నారు, కుల వ్యతిరేక పోరాటాలు చేస్తున్నారు. గతంలో ఉన్న ఉమ్మడి కమ్యూనిస్టుల గురించి ఇప్పుడు తేలుతుంటే రాసిన విషయాలైన వాస్తవమే. కానీ ఇప్పుడు ఉన్నటువంటి విప్లవ కమ్యూనిస్టులు ఆ ఊబిలో లేరు. దాంట్లో నుంచి బయటకు వచ్చి ఇప్పుడు విశాలమైనటువంటి మార్గంలో మన దళితులను కలుపుకొని కుల వ్యతిరేక పోరాటాల్లో ముందుకు పోతున్నారు. వాళ్ళు అంబేద్కర్ను కూడా స్వీకరించారు, కుల వ్యతిరేకతను కూడా స్వీకరించారు అని. కాబట్టి దీన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ఈ కాన్సెప్ట్ మనం ముందుకు తీసుకుని పోవటానికి మనం ఎంతవరకు ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది, దీన్ని మరింత ముందుకు తీసుకుపోవటానికి మనం చెప్పాల్సిన సలహాలు ఏంటి, ఇవ్వాల్సిన సూచనలు ఏంటి అని వాళ్ళ విశ్లేషణ టీం అనేటువంటిది ముందు పెట్టింది. దాంట్లో మోహన్ సార్ చెప్పండి. శ్రీనివాస్ మోహన్ హలో. మోహన్ సార్ నేను రెండు ప్రతిపాదనలు చేసి చర్చకి నేను ఇంకా, ఎందుకంటే ఈ అంబేద్కర్ తేలుతుండే ఈ పుస్తకాల ద్వారా అటు కమ్యూనిస్ట్ ఉద్యమకారుల్ని ఇటు అంబేద్కర్ ఉద్యమకారుల్ని ఎక్కడెక్కడ ఏ విషయాల్లో వాళ్ళు పొరపాటులు చేశారో, ఏ విషయాల్లో వాళ్ళు నైతికంగా కూడా దిగజారిపోయారు, ఏ విషయాల్లో విప్లవోద్యమానికి హాని కలిగించారో ఆ పాయింట్లే దాంట్లో నేను ప్రధానంగా తీసుకున్నాను. అది దళితవాదుల వైపు నుంచి కానివ్వండి, అది కమ్యూనిస్ట్ పార్టీ వైపు నుంచి కానివ్వండి. ఇప్పుడు వరకు నేను మాట్లాడిన మాటలన్నీ కూడా ఇప్పుడున్నటువంటి దళిత మేధావులకు వర్తిస్తాయి. ఇప్పుడున్నటువంటి అంబేద్కర్ని ఇంకా స్వీకరించడానికి ఇంక ఇబ్బంది పడేటువంటి కమ్యూనిస్టులకి వర్తిస్తాయి. కానీ ఒక్క మాట మాత్రం ఆనంద్ తేలుతుండే చాలా స్పష్టపరిచాడు. ఆయన రిపబ్లిక్ ఆఫ్ క్యాస్ట్ అనే దాంట్లో రాస్తూ ఆయన కొంచెం గర్వంగా ఫీల్ అయింది ఏంటంటే, భారతదేశంలో 1960s తర్వాత విప్లవకారులు కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్నటువంటి విప్లవకారులు దళిత క్వశ్చన్ పట్టించుకున్నారు. వాళ్ళు దళిత బేస్ ను బాగా డెవలప్ చేసుకున్నారు. వాళ్ళు ఇంకా కులం వ్యతిరేక పోరాటాలని సొంతం చేసుకుంటున్నారు అనే దిశలో తేలుతుండే తమ యొక్క సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆయన అంతటితో ఊరుకోలేదు. ఆయన ఒక మాట ఏమన్నాడంటే, అయితే ఎప్పటికీ కూడా చాలా డెఫిసిట్ వాళ్ళల్లో కూడా కనిపిస్తుంది. ఈ రోజున ఉన్నటువంటి విప్లవ కమ్యూనిస్టుల్లో కూడా ఎవరైతే రూరల్ ప్రాంతాల్లోకి వెళ్ళామన్నారు, ఎవరైతే మేము ఇంకా గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళి అన్నారు, ఎవరైతే దళిత బేస్ని మేము క్రియేట్ చేసుకున్నాం అంటున్నారు, ఎవరైతే అంబేద్కర్ యొక్క భావజాలాన్ని సొంతం చేసుకుని మేము క్లాస్ స్ట్రగుల్ ఇంటిగ్రేట్ చేసుకుంటున్నాం అని అన్నారు. మంచిదే ఇవన్నీ. కానీ వారిలో చాలా
వాళ్ళలో చాలా థియరిటికల్ డెఫిసిట్ ఉన్నాయి. 2 మాటలు మాట్లాడు. దేర్ ఈస్ లాట్ ఆఫ్ థియరిటికల్ డెఫిసిట్ ఒకటి. 2, దేర్ ఈస్ లాట్ ఆఫ్ మోరల్ డెఫిసిట్ ఆల్సో ఇన్ దట్ మూవ్మెంట్ అన్నాడు. నేను దాని గురించే ఎందుకు మనం చర్చించాలని చెప్పి అంటున్నాను. ఎందుకు అంటున్నానంటే మోహన్, నేను అంటుంది ఏంటంటే ఆ శ్రీనివాస్ వీళ్ళందరూ మీరు విశ్లేషణ టీంలో ఉండి ఎంత శ్రమపడి ఈ కాన్సెప్ట్ తో ముందుకు వస్తున్నారు కాబట్టి కమ్యూనిస్ట్ ఉద్యమంలో విప్లవ కమ్యూనిస్టులు ఎట్లా ముందుకు తీసుకుని పోవాలి, దీన్ని దాని యొక్క అవగాహన ఎట్లా ఉండాలి, ఆచరణ ఎలా ఉండాలని నిశ్చితమైనటువంటి విమర్శ, నిర్మోహమాటమైన విమర్శ కూడా ఉండాలని చెప్పి మీరు అన్నారు కాబట్టి నేను ఈ పాయింట్ మీద కూడా చర్చ జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకు కోరుతున్నానని చెప్పానంటే నేను అనేది మరి ఇప్పటికీ మన ముందు ఎజెండా ఒకటే. ఇప్పుడు ఆనంద్ తేలుతుమ్మడి ఒక మాట ఏమన్నాడంటే, ఎంతకాలం అయితే భారతదేశంలో దళితులు కుల పీడితులు విప్లవోద్యమంలోకి అంటుకట్టబడరు, విప్లవోద్యమంలోకి ఇంటిగ్రేట్ చేసుకోబడరు, అంతకాలం కూడా భారతదేశం విప్లవోద్యమం ప్రజాతంత్ర విప్లవం విజయవంతం కాదు అని ఆయన చెప్తున్నాడు. అంటే దళితులు ఎప్పుడు కూడాను, దళిత బేస్ ఎప్పుడు కూడా పక్కన ఉండటానికి వీల్లేదు. కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఉద్యమాలకి బయట ఉండటానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు. అట్లా కనుక బయట ఉందంటే కమ్యూనిస్టులు చేసే పోరాటం ఏదైనా విఫలమైపోతుంది. అలాంటప్పుడు మరి వాళ్ళని ఇంటిగ్రేట్ చేసుకోవాలంటే ఏంటి, ఎట్లా? నేనేమంటున్నానంటే అంబేద్కర్ సంస్కరణవాది అని చెప్పాలంటే నేను అంగీకరించడం లేదు. అంబేద్కర్ సంస్కరణవాది అంటే ఎందుకు అంగీకరించడం లేదంటే, ఇప్పుడు మీరు కూడా సంస్కరణవాదులే అని చెప్పి అంబేద్కర్ వాదులు అడిగేటువంటి అవకాశం కూడా ఎందుకు? నా వైపు నుంచి నేనే ఒక ప్రశ్న అడుగుతాను. అంబేద్కర్ సంస్కరణవాది అని ఎందుకు అన్నారంటే, ఆయన ఎంతసేపటికి కులాన్ని గురించి మాట్లాడుతున్నాడు, ఎంతసేపటికి ఆయన వర్గ స్పృహ లేదు, వర్గ పోరాటం యొక్క దృక్పథం లేదు. మరి వర్గ పోరాటం లేకుండా ఆయన ఎంతసేపటికి రాజ్యాంగం అనేది నమ్ముకొని ఆ రాజ్యాంగంలో స్టేట్ సోషలిజాన్ని ప్రపోజ్ చేసేసుకొని దాని వరకే కనుక ఉండేటట్లయితే మరి అది కేవలం అది సంస్కరణవాదం తప్ప. అంటే ఏంది, ఆ భూములు జాతీయం చేయాలా, పరిశ్రమల జాతీయం చేయాలి, ఇన్సూరెన్స్ అందరికి ఇవ్వాలి, ఇట్లాంటివన్నీ కూడా అది కేవలం సంస్కరణే. అంటే వర్గాలను రద్దు చేసే దిశగా ఆయన ప్రతిపాదన లేదు. అంటే ఎక్కడైతే క్లాస్ సొసైటీ అంటూ ఉందో క్లాసుల్ని రద్దుపరిచేటువంటి దిశలో, వర్గాలను రద్దుపరిచే దిశలో ఆయన ప్రతిపాదన లేదు కాబట్టి ఆయన సంస్కరణవాది అని అన్నారు. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పుడు వర్గాలను రద్దు చేయాలనేటువంటి దాంట్లో వర్గాలను రద్దు చేయాలనే దాంట్లో అంబేద్కర్ సరైనటువంటి దృక్పథం లేదు కాబట్టి ఆయన సంస్కరణవాది కనుక అయితే, కులాలను కూడా రద్దు చేయాలనే దాంట్లో సరైన కార్యక్రమం లేనటువంటి కమ్యూనిస్టులు ఎవరైనా సరే వాళ్ళు సంస్కరణవాదులు కారా? ఇది మనం చర్చించాల్సిన విషయంగా నేను ఒక విషయాన్ని ప్రతిపాదిస్తున్నాను. ఇది ఇప్పుడు ఎవరైతే మనం కులం అనే విషయం మీద పోరాటం చేస్తున్నామని అంటున్నారో, మరీ ముఖ్యంగా విప్లవ కమ్యూనిస్టులే మనం స్పష్టంగా మాట్లాడుకుంటుంది. ఇక మిగతా వాళ్ళంతా కూడా అసలు కులాన్ని గురించో లేకపోతే ఆ కులాన్ని వర్గ పోరాటంలో ఇంటిగ్రేట్ చేసుకోవాలనేటువంటి ఆలోచన లేని వాళ్ళు, అంబేద్కర్ ని ఒప్పుకోని వాళ్ళు, కమ్యూనిస్ట్ పార్టీలు ఏదైనా ఉన్నా వాళ్ళ గురించి ఇప్పుడు నేను ఇప్పుడు మాట్లాడుతుంది ఎవరి గురించి అంటే, ఎవరైతే అంబేద్కర్ ని మేము ఇంటిగ్రేట్ చేసుకుంటున్నాం, కుల వ్యతిరేక పోరాటాలను కూడా వర్గ పోరాటంలో ఇంటిగ్రేట్ చేసుకుని ముందుకు పోతున్నాం అని అంటున్నారు, వాళ్ళకి నేను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, అంటే ఇది ఏదో ప్రశ్న అంటే దీన్ని ముందుకు తీసుకుని పోవటం కోసం నేను మాట్లాడలేదు, ఏదో ధైర్యం పెట్టుకోవటం టైప్ లో మాట్లాడలేదు. వర్గాలను వర్గ పోరాటాలను వద్దన్నాడని అంబేద్కర్ గనక సంస్కరణవాది గనక అయితే, మనం అదే న్యాయం అదే కులబద్ధం మన దగ్గర కనుక ఉంటే, కులాల్ని రద్దు చేసేటువంటి కార్యక్రమం, కులాలను రద్దు చేసే కార్యక్రమం విప్లవ కమ్యూనిస్టుల దగ్గర ఏముంది? విప్లవ కమ్యూనిస్టులు కులాలను రద్దు చేసేటువంటి ప్రొసీజర్లు ఏం పాటిస్తున్నారు అనే దాన్ని మనం నిశ్చితంగా పరిశీలన చేయాలంటే నా ప్రతిపాదన అంతవరకు. ఎవరన్నా దానికి సహాయపడి ఇదిగోనండి
విప్లవ కమ్యూనిస్టులు కులాన్ని రద్దు చేసే విషయంలో ఈ కార్యక్రమాలు తీసుకున్నారు అని చెబితే దానివల్ల సార్ నూర్భాష గారు బుక్ కి సంబంధించి ఒక పార్ట్ వరకు డిస్కస్ చేస్తున్నారు సార్. అంబేద్కర్ గారు రాసినటువంటి భారతదేశము కమ్యూనిజం అనేటువంటి పుస్తకం మీద కొంత ఇంకా చర్చించాలని చెప్పి కోరుకుంటున్నారు సార్. ఆడియన్స్ నుంచి క్వశ్చన్ వచ్చింది, అంటే ఒక పార్ట్ వరకు చెప్పారు, అసలు దాని గురించి ప్రస్తావించలేదు ఇంకా అని అంటున్నారు. మీరు దాని కానీ కంటిన్యూ చేస్తే బాగుంటది. దేని గురించి ఇప్పుడు అంబేద్కర్ అంటే నేను తేలుతుండే పరిచయాన్ని గురించి మాత్రమే మాట్లాడుతాను, ఆయన చేసిన పరిచయాన్ని గురించి. ఇక తేలుతుండే గారు రాసిన పుస్తకం, ఆయన అంబేద్కర్ భారతదేశము కమ్యూనిజం అనేటువంటి అన్ఫినిష్డ్ వర్క్ ఉంది కదా, దాన్ని పరిచయం చేశారు. దాని మీద అవును, యాక్చువల్ గా అంబేద్కర్ గారి వైపు నుంచి కమ్యూనిజం అంటే వ్యతిరేకత లేదు కాబట్టి ఆయన ఆఖరి నిమిషం వరకు కూడా దాని మీద చాలా ఆసక్తితో ఆయన దాని మీద రాయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అందుకోసం ఆయన చేసినటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో అది అముద్రితంగా ఉంది. ఆ పుస్తకాన్ని నేను ఇప్పుడు పరిచయం చేస్తూ ఉన్నాను. దీని ద్వారా ఇప్పుడు దాకా ఉన్నటువంటి అంబేద్కరిస్టులకి మార్క్సిస్టులకి ఉన్నటువంటి అగాధం ఏదైతే ఉందో దాన్ని పోడ్చాలి అనేటువంటి దాంట్లో వ్యక్తం చేస్తున్నారు కదా. కాబట్టి ఆ సెకండ్ పార్ట్ కూడా డిస్కస్ చేయమంటున్నారు ఆడియన్స్. రైట్, ఓకే. సెకండ్ పార్ట్ లో కమ్యూనిస్టుల గురించి ఏమి లేదండి. నేను అదే చాలా మంది, నేను కూడా చాలా ఆసక్తితో చూశాను. ఇప్పుడు చూడండి, భారతదేశము కమ్యూనిజం అని చెప్పి ఇక్కడ హెడ్డింగ్ అయితే ఉంది, కానీ సెకండ్ పార్ట్ లో దాని అంతా కూడా హైందవ సామాజిక నిర్మాణం అనే దాని మీదనే ఉంది అముద్రితం. అంటే దీంట్లో కమ్యూనిస్టు పార్టీలు ఎలా పనిచేసినాయి, కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన విషయాలు అంబేద్కర్ విడిగా రాసిన వాటిల్లోనే ఎక్కువగా ఉన్నాయి తప్ప ఈ పుస్తకంలో హైందవ సామాజిక నిర్మాణం స్మృతుల్లో ఏం చెప్పారు, వేదాల్లో ఏం చెప్పారు, ఏ విధంగా ఇట్లా మన స్వేచ్ఛ లేకుండా పోయింది, సౌభ్రాతృత్వం అంటే ఏంటి, ఇట్లాంటి విషయాలు అయితే ఉన్నాయి తప్ప కమ్యూనిస్టుల మీద ఆయన రాసిన విషయాలు కానీ కమ్యూనిస్టు పార్టీలు ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనే విషయం కానీ వాళ్ళు దీంట్లో ఈ పార్ట్లో లేదండి. ఇది నేను అందుకని దాని గురించి మాట్లాడట్లేదు. నేను ఇంకేదన్నా కనుక ప్రేక్షకులు చాలా వాళ్ళు నిజంగా చాలా అభినందిస్తున్నాను. నేను అంత ఆసక్తిగా దాన్ని అడిగారు కాబట్టి అది నిజంగా చాలా మంచి ప్రశ్నే. ఆ పుస్తకం 2 భాగాలుగా ఉంది. 2 భాగాలు, మొదటి భాగం 72 పేజీలు, రెండో భాగం 72 పేజీలు. రెండో భాగం అంతా ఏంటంటే హైందవ సామాజిక నిర్మాణం ఎలా జరిగింది, కుల వ్యవస్థ ఎట్లా ఉంది, దాని మీద పురాణాల ప్రభావం, స్మృతుల ప్రభావం ఏ విధంగా ఉంది, ఏ విధంగా పీడితులు బయటకు పోకుండా బ్రాహ్మణులు వేదాలు బంధించినవి, అట్లాంటి విషయాలు మొత్తం దాదాపు అదే ఉంది. అంతే తప్ప కులాన్ని పోరాటం చేయటంలో భారతదేశపు కమ్యూనిస్టులు ఏ విధంగా వైఫల్యం చెందారని ఈ పుస్తకంలో ఈ అముద్రిత విషయంలో ఈ అముద్రిత ప్రతిలో మాత్రం అంబేద్కర్ ఏం చెప్పలేదు. అందుకనే నాకు వచ్చినటువంటి డౌట్ కూడా అదే, అసలు ఆనంద తేలుతుండే అముద్రితమైనటువంటి అంబేద్కర్ యొక్క విషయాల్ని ఇక్కడ ప్రచురణ చేసి 70 పేజీలు దీని గురించి ఆయన పరిచయం చేయకుండా పూర్తిగా కమ్యూనిస్టు పార్టీల మీద లేకపోతే ఆ దళిత వర్గాల మీద, దళిత మేధావుల మీద మాత్రం మాట్లాడాడు. కానీ అసలు విషయం హైందవ సామాజిక నిర్మాణం అని దీంట్లో ఉంటే దాని గురించి మాట్లాడలేదు ఏంటనేది నాకు కూడా కొంచెం ఇబ్బందిగా నాకు కూడా ఆ ప్రశ్న వచ్చింది. సరే, ఏది ఏమైనా మనం ఇప్పుడు అంబేద్కర్ చెప్పిన విషయాలు ఎలాగూ కమ్యూనిస్టుల పార్టీల పట్ల అంబేద్కర్ వెలిబుచ్చినటువంటి అసంతృప్తిని కానీ విమర్శను కానీ ఇప్పుడు నేను చెప్పాను కొన్ని విషయాలు, వాటి మీద మనం మాట్లాడుకుంటే చాలా మంచిదే. ఇప్పుడు ఆ పుస్తకంలో హైందవ సామాజిక నిర్మాణం అనేది ఉంది కాబట్టి దాని గురించి నేను మాట్లాడటం లేదు. కాకపోతే ఇంకా తేలుతుంబడే ఇంకా చాలా విషయాలు మాట్లాడాడు కాబట్టి ఆయన వాటిని గురించి ఇంకేదైనా పరిచయం చేయాలనుకున్నా మాట్లాడాలనుకున్నా కూడా మనం మాట్లాడటానికి అవకాశం ఉంది. నేను ఇప్పుడు ఒక ప్రశ్న ఏమో విప్లవ కమ్యూనిస్టులకు సంబంధించిన ప్రశ్న. విప్లవ కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ఈ రోజున చాలా ఒక దళిత బేస్ ని క్రియేట్ చేసుకొని కుల వ్యతిరేక పోరాటాలు బాగా నడుస్తున్నాయి. తేలుతుంబడే కూడా ఏమంటాడంటే మొట్టమొదటిసారిగా భారతదేశంలో
రూరల్ ఏరియాస్ లో మంచి దళిత బేస్ ఏర్పడింది కమ్యూనిస్ట్ రెవల్యూషనరీస్ కి. నక్సల్ బరి అనేటువంటిది కార్యక్రమం వచ్చిన తర్వాత ఇవాళ కమ్యూనిస్టులు రూరల్ ఏరియాస్ కి బాగా షిఫ్ట్ అయ్యారు. అట్లా అవటంతో కులం ప్రశ్నను పట్టించుకున్నారు, భూస్వామ్య వ్యవస్థను పట్టించుకున్నారు. దానివల్ల క్యాస్ట్ కు వ్యతిరేకంగా మంచి పోరాటాలు జరుగుతున్నాయి అని అంటూ ఆయన చెప్పింది ఏంటంటే, ఇప్పటికీ కూడాను ఈ పోరాటాలు చేసే వాళ్ళలో కూడా మోరల్ డెఫిసిట్, నైతికమైనటువంటి లోటు కనిపిస్తుంది అన్నాడు. నేను దాని గురించి, నైతికమైన దాని గురించి నేను మాట్లాడకపోయినా అది కూడా మాట్లాడుకోవాల్సిందే. నేనేమంటున్నానంటే, విప్లవ కమ్యూనిస్టులు చేసేటువంటి పోరాటాల వల్ల కులం రద్దయ్యేటువంటి పోరాటాలు దాంట్లో ఉన్నాయా, లేకపోతే కేవలం ఎంతసేపటికి ఎవడన్నా రిజర్వేషన్స్ కనుక రాకపోతే రిజర్వేషన్లు రావటం కోసం పోరాటాలు చేస్తానికి దళితులతో కలిసి కూడా విప్లవ కమ్యూనిస్టులు ముందున్నారు. అట్లాంటి కార్యక్రమాల అంటే భూమి కోసం పోరాటం చేయటం ఒక కార్యక్రమం, రిజర్వేషన్ల కోసం పోరాటం చేయటం ఒక కార్యక్రమం, ఎవరైనా దళిత వర్గాల మీద దాడి చేస్తే ఆ దళితుల పక్షాన్ని నిలబడి ఆ దాడి చేసినటువంటి అగ్రకులాలకు వ్యతిరేకంగా నిలబడటం ఒక కార్యక్రమం. ఇవన్నీ కాదంటలేదు, చాలా మంచి కార్యక్రమాలే. దీనివల్ల దళిత బేస్ నిజంగా డెవలప్ అయ్యే అవకాశం కూడా ఉంది. నేను చెప్పేటువంటి ఒక ప్రతిపాదన ఏంటంటే, ఇది దళిత బేస్ ని డెవలప్ చేసుకోవడానికి అయితే పనికొచ్చదు, కానీ కుల నిర్మూలనకి ఇది ఎంతవరకు దోహదం చేస్తుంది? కుల నిర్మూలన జరగాలంటే ఇట్లాంటి ఆర్థిక కార్యక్రమాలకి పరిమితం అయితే పోరాటాలు సరిపోతాయా? లేకపోతే అంబేద్కర్ చెప్పిన విధంగా కులాంతర వివాహాలని చాలా విస్తృతంగా తీసుకుపోవటం వల్ల పరిష్కారం అవుతాయి. ఒకవేళ కులాంతర వివాహాలు అనేటువంటివి గనక విస్తృతంగా తీసుకుని పోవాలి ముందుకని చెప్పానంటే, విప్లవ కమ్యూనిస్టులు అయినా సరే దానికి సిద్ధపడి ఉంటారా? అంటే డీ క్యాస్ట్, అంటే నేను డైరెక్ట్ గా మాట్లాడుతాను, విప్లవ కమ్యూనిస్టులు డీ క్యాస్ట్ అవుతారా? వాళ్ళు దళితులతో పాటుగా కింద స్థాయి దాకా వచ్చి ఎప్పుడైతే వాళ్ళు ఇప్పుడిగా వివాహాలు తమలో చేసుకోగలుగుతారు, వేరే వాళ్ళకి ఏదన్నా కులాంతర వివాహాలు మనం దగ్గరుండి చేయడం కాదు. మనలో కులం అనేటువంటిది ఎంతవరకు దీన్ని పోగొట్టుకోగలుగుతాం, డీ క్యాస్ట్ చేసుకోగలుగుతాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. దాని మీద అదే మోరల్ డెఫిసిట్ అని తేలుతుంటే కూడా అన్నాడు అని నేను మాట్లాడుతూ, విప్లవోద్యమ అవగాహన ఎట్లా ఉండాలి, విప్లవోద్యమ ఆచరణ ఎలా ఉండాలి, మనం నిర్మోహమాటంగా చర్చిస్తాం అని చెప్పి విశ్లేషణ టీం ప్రతిపాదించింది. కాబట్టి నేనేమంటున్నానంటే, విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకొని పోవటంలో నిజంగా విప్లవ కమ్యూనిస్టులు చాలా వరకు ముందున్నారు. కుల వ్యతిరేక పోరాటాన్ని ముందుకు తీసుకొని పోవటంలో చాలా ముందున్నారు. అంబేద్కర్ ని విముడ్చుకోలేకపోయాం ఇప్పటి వరకు, ఖచ్చితంగా విముడ్చుకోవాలని చెప్పి అనటంలో చాలా ముందుకు వెళ్ళారు. దళిత బేస్ను ఆ విధంగా ముందుకు తీసుకొని పోవటంలో చాలా ముందున్నారు. అయితే ఇవన్నీ కుల నిర్మూలనకి ఎంతవరకు దోహదం చేస్తాయన్నది కూడా చర్చనీయమైన అంశం. కుల నిర్మూలనకి చేయాలని అంటే ప్రధానంగా కులాంతర వివాహాలు జరగాలి. కులాంతర వివాహాలు ఏ మేరకు జరపగలుగుతాను? ఉద్యమాలు నడిపే వాళ్ళు కూడా డీ క్యాస్ట్ పై కాగలుగుతారా అని మొదటి ప్రశ్న. రెండోది, అంటే మనం ఆలోచించాల్సిన విషయం, అంటే ఎవర్సెన్స్ కోసం కాదు, అట్లా ముందుకు పోవాలని నా ఉద్దేశం. ఇట్లా గనక అయితే ముందుకు పోగలుగుతాం పూర్తి స్థాయిలో అని నా ఉద్దేశం. రెండోది ఏంటంటే, రెండో ప్రశ్న, కులాంతర వివాహాలు చేసుకోవటానికైనా సరే అవి గనక పనిగట్టుకుని కులాంతర వివాహాలు మనం చేయాలని అంటే, దేశంలో ఆర్థిక అసమానతలు కొనసాగినంత వరకు కులాంతర వివాహాలు ఇప్పుడిగా జరిగే అవకాశం ఉందా? ఒకళ్ళు తక్కువ కులము ఎక్కువ కులం వాళ్ళు వివాహాలు చేసుకోవాలని చెప్పారంటే ఆర్థిక అసమానతలు అడ్డం రావా? ఆర్థిక అసమానతలు కొనసాగినంత కాలం కుల అసమానతలు కొనసాగుతాయి. ఆ కులాంతర వివాహాలకు కూడా ప్రోత్సాహం అంతగా ఉండదు అనేటువంటిది నా ఉద్దేశం. ఈ రెండు పాయింట్లను కూడా కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని బాగా మిలిటెంట్ గాను లేకపోతే రూరల్ ఏరియాలో డెవలప్ చేసుకున్నటువంటి వాళ్ళు ఈ రెండు కూడా ఆలోచించాల్సిన విషయాలేమో అని నా వైపు నుంచి ఒక సజెషన్, ఒక సజెషన్ గా నేను ముందు పెడుతున్నాను. దాన్ని ఎవరన్నా గనక ఈ చర్చలో పాల్గొన్నటువంటి వాళ్ళు విప్లవ కమ్యూనిస్టులు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు, దాంట్లో నిజంగా మేము చెప్పింది కూడా ఉంది అని అంటే
చాలా సంతోషమే. అది ఎక్కడ జరిగింది, దాని వల్ల వచ్చిన ఫలితాలు ఏంటి, మనం సార్ లెక్కలో ఎక్స్క్యూజ్ మీ సార్, తీసుకోవాలి. ఇక్కడ డిస్కషన్ కి మనకి అందరూ డైరెక్ట్ గా మన ముందు లేరు కాబట్టి దానికి అవకాశం అయితే ఉండదు సార్. దాదాపు ఆడియన్స్ కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు, ఆ ప్రశ్నల రూపంలో మాత్రమే మనకి వస్తున్నాయి. కాబట్టి మన ముందుకి ఎవరు డిస్కస్ చేయలేరు కదా. ఆహాహా. సరే సరే, ఓకే. అంటే మనం ఇది మనకి ఉండేటువంటి కాన్ఫరెన్స్ లో ఎవరు లేరు, మన ముగ్గురే ఉండేది. అంతే. మిగిలిన వాళ్ళందరూ కూడా ఫేస్బుక్ లో లైవ్ చూస్తున్నారు, వాళ్ళు ఫేస్బుక్ లో కామెంట్స్ పెడతారు. కాబట్టి మనం ఇక్కడ డిస్కస్ చేయడానికి వాళ్ళు ఎవరో మనతో వచ్చి మాట్లాడడానికి అవకాశం అయితే లేదు. కాబట్టి ఆ క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ చేద్దాం. డిస్కషన్ అంటే నేను అనేది వాళ్ళ అభిప్రాయమే నా ఫేస్బుక్ లో ఓకే సార్, క్వశ్చన్స్ వస్తున్నాయి, అది డిస్కస్ చేద్దాం. మిత్రులారా, ఇప్పుడు దాకా విన్నారు కదా, డాక్టర్ అబ్దుల్ నూర్ బాషా గారు ఆనంద్ తేల్తుంబడే రచించినటువంటి భారతదేశము కమ్యూనిజం అనేటువంటి అంబేద్కర్ రాసినటువంటి పుస్తకం మీద మాట్లాడారు. అయితే దీంట్లో వచ్చినటువంటి ప్రాబ్లం ఏమిటంటే, వాస్తవంగా ఆనంద్ తేల్తుంబడే గారు పుస్తకంలో ఒక అపవిత్రమైనటువంటి అగాధం ఏర్పడింది కమ్యూనిస్టులకి అంబేద్కర్లకి మధ్య. దాన్ని పూడ్చడం అనేది ఈ పుస్తకం యొక్క ఉద్దేశం అని చెప్పి దాన్ని దాదాపు 70 పేజీల రాస్తారు. ఆ తర్వాత పార్ట్ విషయానికి వచ్చేసరికి అంబేద్కర్ గారికి కమ్యూనిజం అంటే చాలా ఆసక్తి ఉంది. ఆయన ఆఖరి వరకు కూడా దాన్ని వదలకుండా ఖచ్చితంగా దాని మీద స్టడీ చేసి ఇంకా దాన్ని ఎన్రిచ్ చేయాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు అనేటువంటి ఉద్దేశాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆ వ్యక్తం చేసి ఆయన యొక్క అముద్రితమైనటువంటి ప్రతిని తీసుకొచ్చి దాన్ని మనకి తెలుగులో ట్రాన్స్లేట్ చేశారన్నమాట. అయితే ఆ పుస్తకంలో ఏముంది అనే దానికి వచ్చేసరికి టైటిల్ మాత్రం భారతదేశం కమ్యూనిజం అని ఉంది. ఇప్పుడు నూర్ బాషా గారు చెప్పారు, దాని లోపల ఉండేది మాత్రం హైందవ సమాజ నిర్మాణం అనే దాని మీద మాత్రమే కేంద్రీకరించి ఉన్నారు అని చెప్పారు. కాబట్టి దాని మీద మనం చర్చించగల అవకాశం లేదు. కాబట్టి మిత్రులారా, ఏదైతే ఆనంద్ తేల్తుంబడే గారి మొదటి భాగం ఉందో దాని మీద నూర్ బాషా గారు మనకి విషయాన్ని వివరించి చెప్తున్నారు. దాని మీద ప్రశ్నలు వేయవలసిందిగా కోరుతున్నాం. ఆల్రెడీ కొన్ని ప్రశ్నలు వచ్చినాయి సార్, ఆ ప్రశ్న నేను చదువుతాను మీకు. చెప్పండి. కమ్యూనిజం పట్ల అంబేద్కర్ కున్న వ్యతిరేకత స్థానిక ఆచరణాత్మక కారణాలతో తలెత్తింది తప్పించి సైద్ధాంతిక నేపథ్యంలో తలెత్తింది కాదు అంటారు తేల్తుంబడే. అయితే మేధావులకు సిద్ధాంతం ముఖ్యమా లేదా స్థానిక వ్యతిరేకతలు ముఖ్యమా? ఈ ప్రశ్న వచ్చింది సార్. ఆయన ప్రశ్నలు నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. నా మనసులో కూడా అదే మాట ఉంది. స్థానికమైనటువంటి అంటే ఒక సిద్ధాంతాన్ని గురించి మనం అభిప్రాయం చెప్పదలుచుకున్నప్పుడు ఆ సిద్ధాంతంలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ వీక్నెస్ అంటే బలాలు బలహీనతలు సిద్ధాంతంలో వెతకాల్సిందే తప్ప ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొని పోవటంలో కార్యకర్తలు కానీ దాని యొక్క నాయకులు కానీ విఫలంగా చెందితే దాన్ని పట్టుకొని మనం సిద్ధాంతాన్ని జడ్జిమెంట్ చేయడానికి వీలు లేదు అనేటువంటిది నాకున్న అభిప్రాయం కూడా. ఆయన అదే కానీ ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, ఆయన ఒక మార్క్సిజం సిద్ధాంతం అండి. ఆ సిద్ధాంతాన్ని మనం మదింపు చేసేటప్పుడు, దాన్ని అసెస్మెంట్ చేసేటప్పుడు సిద్ధాంతాన్ని పరిశీలన చేస్తామా లేదా సిద్ధాంతం కొనసాగించడంలో వచ్చినటువంటి స్థానిక కారణాలను లెక్కలో తీసుకుంటామని అడిగారు ఆయన. స్థానిక కారణాలను లెక్కలో తీసుకొని సిద్ధాంతాల మీద మనం జడ్జిమెంట్ ఇవ్వడానికి వీల్లేదు అనేటువంటిది నాకున్న అభిప్రాయం. ఓకే సార్. తర్వాత మరో ప్రశ్న, భాస్కర్ రావు గారు, కమ్యూనిజం అంటే నియంతృత్వం కనుక తాను బుద్ధిజాన్ని ఎంచుకుంటున్నాను అన్నారు అంటే అంబేద్కర్ గారు. అంటే ఆయన ఇండియన్ మార్క్సిస్ట్ మాత్రమే కాక మార్క్సిజాన్ని వ్యతిరేకించినట్టు కాదా? క్వశ్చన్ అర్థమైంది సార్. కమ్యూనిజం అంటే నియంతృత్వం కాబట్టి నాకు కమ్యూనిజం వద్దు, నేను బుద్ధిజాన్ని తీసుకుంటాను అన్నారు అంబేద్కర్ గారు. అట్లా అనడం ద్వారా ఆయన ఇండియన్ మార్క్సిజం మాత్రమే కాకుండా అసలు మార్క్సిజాన్ని క్వశ్చన్ చేయడం కాదా ఇది?
మార్క్సిజాన్ని క్వశ్చన్ చేసినట్లే. ఎందుకంటే తేలుతుండే కూడా అక్కడక్కడ ఒక మాట మాట్లాడతాడు. ఆయన అసలు మార్క్సిజం అనేటువంటి దాని మన భారతదేశానికి అసలు ఏం ఉపయోగపడదో అని కూడా తేల్చాడని ఇప్పుడు రిపబ్లిక్ ఆఫ్ అనే క్యాస్ట్ అనే పుస్తకంలో నేను చదివాను. దాంట్లో తేలుతుంబుడు ఏమంటాడంటే కొన్ని సందర్భాల్లో మార్క్సిజాన్ని అసలు అంగీకరించలేదు అని పూర్తిగా వ్యతిరేకంగా కూడా మాట్లాడారని కూడా రాశాడు. నా పర్సనల్ ఉద్దేశం కూడా భాస్కర్ రావు గారు అడిగిన ప్రశ్న నేను కూడా అంగీకరిస్తాను. ఆయన ఏమంటున్నాడంటే భాస్కర్ రావు గారు అడిగిన దాంట్లో ఏంటి ఆ చివరి మాట ఒకసారి మరి. హలో సార్ చెప్పండి సార్. అయినా శ్రామిక వర్గ నియంతృత్వాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ ఏదైనా సరే అది హింసాత్మకమైనటువంటిది కాబట్టి నేను అంగీకరించడం అన్నాడు మార్క్స్, ఆయన అన్నాడు అంబేద్కర్. కాబట్టి అది ఒక సిద్ధాంతాన్ని మనం విభేదించినట్లే. ఇప్పుడు ఆనంద తేలుతుంపుడే చెప్పినంత మాత్రాన అసలు ఆయన పూర్తిగా కూడా మార్క్సిజాన్ని ఎక్కడ కూడా ఆయన వ్యతిరేకించలేదు అని చెప్పి అన్నా కూడా నా మనసులో ఉన్న నా డౌట్ ఏంటంటే ఆయన మార్క్సిజాన్ని వ్యతిరేకించిన సందర్భాలు చాలా ఉన్నాయని నా ఉద్దేశం. ఎట్లాంటి ఇప్పుడు భాస్కర్ రావు గారు అడిగినటువంటి ప్రశ్న అది మార్క్సిజం యొక్క సిద్ధాంతాన్ని వ్యతిరేకించడం, అందుకని అంతేగాని భారతదేశంలో ఒకదాన్ని గురించి వ్యతిరేకించడం కాదు. నేను అనుకోవటం నా ఉద్దేశమే కాదు, తేలుతుంబుడే కూడా అక్కడక్కడ ఆయన మార్క్సిజానికి భిన్నంగా మాట్లాడారు అనేటువంటి మాటలు కూడా తేలుతుంబుడే దాంట్లో రాసిన దాంట్లో కూడా ఉన్నాయి అంబేద్కర్ గురించి. నెక్స్ట్ మరొక కామెంట్ చేశారు సార్ బొద్దుకూరు అమరేంద్ర. సెక్టేరియన్ అండ్ వన్ సైడెడ్ అప్రోచెస్ ఎక్స్పోజ్డ్ బై తేలుతుంబుడే ట్రైడ్ బట్ నాట్ సక్సీడెడ్ అంటారు సార్. అంటే సెక్టేరియన్ వన్ సైడెడ్ అన్నారు. రైట్, మంచిది, ఆయన ఇంగ్లీష్ బాగా ఉంది. ఇప్పుడు అంటే సెక్టేరియన్ వన్ సైడెడ్ అంటే ఇప్పుడు నేను ముందుగా చెప్పాము, బహుశా అది కరెక్ట్ కాదేమో. ఇప్పుడు వీరు వారి అభిప్రాయం చేసినటువంటి ప్రశ్నలో ఆయన దళిత వర్గాల్ని తీవ్రంగా వ్యతిరేకంగా మాట్లాడాడు, మరియు ముఖ్యంగా కమ్యూనిస్టులు కూడా వ్యతిరేకంగా మాట్లాడాడు. దాంట్లో డౌటే లేదు. ఇప్పుడు నేను అందుకని ఆ రెండింటి గురించి మొట్టమొదటి చెప్పినటువంటి అన్నిటిలో దళిత నేతలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళే ఇక్కడ దిగజార్చారు దళిత ఉద్యమాన్ని అని వాళ్ళని అనటంలో చాలా పాయింట్ చెప్పాడు. భారతదేశంలో ఈ ప్రజాతంత్ర విప్లవం అనేటువంటిది అది విఫలం అవటానికి, విజయవంతం కాకపోవటానికి కమ్యూనిస్టులు కూడా పూర్తి కారణంగా ఉన్నారని వాళ్ళ మీద కూడా విమర్శ ఉంది. కాబట్టి నా ఉద్దేశంలో తేలుతుంటే ఎవరినో ఒకళ్ళనే వెనకేసుకొచ్చాడని, ఒకళ్ళని వ్యతిరేకించాడని నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ చెప్పండి. తర్వాత సార్ మరొక ప్రశ్న. పార్లమెంటరీ విధానాన్ని శిరోధార్యంగా అనుసరించేటువంటి అంబేద్కరిస్టులకు సాయుధ పోరాటమే ఏకైక మార్గం అనే విప్లవ కమ్యూనిస్టులకు ఎలా పొసుగుతుంది? పార్లమెంటరీ విధానాన్ని శిరోధార్యంగా అనుసరించేటువంటి అంబేద్కరిస్టులకు సాయుధ పోరాటమే ఏకైక మార్గం అనేటువంటి విప్లవ కమ్యూనిస్టులకు ఎలా పొసుగుతుంది అంటే దీంట్లో ఆనంద్ తేలుతుంబడే గారు చెప్పారు కదా, ఈ రెండు స్ట్రీమ్స్ కలవాలి అనేటువంటి కోరికను వ్యక్తం చేశారు కాబట్టి దానికి దృష్టి పెట్టుకొని వచ్చింది సార్. రైట్, మంచిదే, క్వశ్చన్ చాలా కరెక్టే. ప్రాక్టికల్ గా లాల్ నీల్ అనే పిలుపు కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు అంబేద్కర్ అటు పక్క మార్క్స్వాదులు ఇద్దరు కలిసేసి మైత్రిపూర్వకమైన పోరాటాలు సాగించాలి. అయితే ఇప్పుడు నిజంగా కూడా ఇప్పుడు కుల వ్యతిరేక పోరాటాల విషయంలో కానివ్వండి, రిజర్వేషన్ సంబంధించిన విషయాల్లో కానివ్వండి, భూమి కోసం పోరాట విషయాల్లో కానివ్వండి, చాలా ఆర్థిక పరమైన విషయాలు, సామాజిక పరమైన విషయాలు ఈ స్థాయిలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇద్దరు కలిసి పనిచేయడానికి అవకాశం ఉంది. చివరికి ఏంటంటే అది పార్లమెంటరీ డెమోక్రసీ కోసమా లేకపోతే విప్లవ రష్యాలో లాగా దాని అదేదో జారిస్ట్ ప్రభుత్వాన్ని కోల్దూసేటువంటిదా ఆ ప్రశ్నలు ఇప్పట్లో ఉన్నాయి కాదు. కాబట్టి ఈ రోజున మనం సామాజిక పరమైనటువంటి అంశాల మీద, ఆర్థిక పరమైన అంశాల మీద,
దళిత వర్గాలకు సంబంధించిన వాటిని కూడా మనం పరిగణనలోకి తీసుకొని ఇంటిగ్రేటెడ్ పోరాటాలు చేసుకోవడానికి ఇప్పుడు అవకాశం ఉంది. అంబేద్కరేట్లు కమ్యూనిస్టులు కలిసి పనిచేసే అవకాశం ఉంది. వాళ్ళిద్దరూ కూడా లాల్ సిక్కుల యొక్క ఐక్యత ఇప్పుడు ఉన్నటువంటి విషయాల మీద చేసుకోవటం కోసమే మాత్రమే కానీ ఫైనల్ గా అదేదో డిక్టేటర్షిప్ ఆఫ్ ప్రాలెటేరియట్ కోసమా లేదా పార్లమెంటరీ డెమోక్రసీ కోసమా అది తేలేటువంటిది ఇప్పుడు కాదు, అది లాంగ్ రన్ లో తేలేటువంటి విషయం. కాబట్టి ఆ విషయంలో రెండు తేడాలు ఉన్నమాట వాస్తవమే. కానీ ఇప్పుడున్నటువంటి కాంటెంపరీ పరిస్థితుల్లో కలిసి పేరు చేయడానికి మాత్రం అవకాశం ఉంది. ఓకే సార్. తర్వాత మరో ప్రశ్న, కమ్యూనిస్టులు కొన్ని తప్పులు పొరపాట్లు చేశారనే విషయంలో సందేహం లేదు. అయితే అంబేద్కర్ మార్క్సిజం స్వీకరించి కుల సమస్యను దాంట్లో భాగం చేసి విప్లవోద్యమాన్ని ఎందుకు నిర్మించలేదు? అంబేద్కర్ మార్క్సిజాన్ని ఎందుకు స్వీకరించలేదని అదేదే అంటే ఇప్పుడు అంబేద్కర్ మార్క్సిజాన్ని స్వీకరించి కుల సమస్యను దాంట్లో భాగం చేసి విప్లవోద్యమం నిర్మించి దాని పరిష్కారం కోసం కృషి చేయవచ్చు కదా. ఆయన అసలు మార్క్సిజాన్ని తేలుతుంబుడే చెప్పిన లెక్క ప్రకారంగా అయితే ఆయన చెప్పినటువంటి ప్రశ్న నిజంగా అర్థవంతం అయింది. ఎందుకంటే తేలుతుంబుడు ఏమంటున్నాడంటే అసలు అంబేద్కర్ మార్క్సిజానికి వ్యతిరేకి కాడు, ఆయన 100కి 100 మార్క్సిజానికి కట్టుబడి ఉన్నాడు, సమర్థించాడని చెబుతున్నాడు. ఒకవేళ నిజంగా కనుక అట్లాగే సమర్థిస్తే అంబేద్కర్ మార్క్సిజాన్ని స్వీకరించవచ్చు, దానివల్ల మిగతా సమస్యల పరిష్కారం చేయవచ్చు కదా అని ఆ మిత్రుడు అడిగిన ప్రశ్న చాలా సమంజసం అయింది. అయితే అంబేద్కర్ మొదటి నుంచి కూడా అంటే నాకు తెలిసినంత వరకు ఆయన ఫేబియన్ సోషలిస్ట్. అంటే డ్యూయి చేసినటువంటి ప్రపోజల్స్ ని ఆయన చదివి ఈ దేశానికి శాంతియుత మార్గంలో మనం సమానత్వాన్ని సాధించాలి, శాంతియుతమైన పద్ధతుల్లో అధికారంలోకి రావాలి, శాంతియుత పద్ధతుల్లో సమాజాన్ని స్థాపించాలి అనే దృక్పథంతో ఆయన మార్క్సిజాన్ని స్వీకరించకుండా నేను కూడా సోషలిస్ట్ ని ఆయన క్లెయిమ్ చేసుకున్నాడు. ఆ సోషలిజం కూడా త్రూ ఫ్యాబియన్ సోషలిజం అని చెప్పి ఆయన ఎంచుకున్నాడు. అది మార్క్సిజానికి ఫ్యాబియన్ సోషలిజానికి చాలా తేడా ఉంది. మార్క్సిజానికి పార్లమెంటరీ స్టేట్ సోషలిజానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్న నేను దానికి సమాధానం చెప్పేటువంటి ప్రశ్న కాదు. అంబేద్కర్ నిజంగా మార్క్సిజానికి వ్యతిరేక కాకపోతే మార్క్సిజాన్ని ఆయన స్వీకరించి ఉండొచ్చు కదా అని చెప్పిన దానికి నా దగ్గర సమాధానం అయితే లేదు. అలాగే సార్ మరొక ప్రశ్న, అంబేద్కర్ గారు ఎకనామిక్స్ స్టూడెంట్ కూడా అయితే ఆయన మార్క్సిజానికి సంబంధించినటువంటి గుండెకాయ అనబడేటువంటి అదన పిలువ సిద్ధాంతం కానివ్వండి, ఈ సరుకుల మాయ, ఇటువంటి కాన్సెప్ట్స్ ని దాదాపుగా అసలు పట్టించుకోలేదు అని ఒక సజెషన్ చేస్తున్నారు సార్. ఈ సజెషన్ కి ఒకటే ఒక సెంటెన్స్ నేను చెప్పేది, ప్రొఫెసర్ ఆనంద్ తేలుతుంబుడే రాసినటువంటి ఈ 2 పుస్తకాల్లో కూడా ఉన్నది ఒకటి ఏంటంటే అంబేద్కర్ ఈ విషయాల మీద ఎందుకు మాట్లాడలేదని అంటే అసలు ఆయన చదవలేదు దాన్ని అని చెప్పి అన్నాడు తేలుతుంబుడే. దానికి సమాధానం అది, దానికి సమాధానం కదా. అది నాకు పని తప్పింది. ఇప్పుడు అది తేలుతుంబుడే సమాధానమే అది. సార్ ఇవి క్వశ్చన్స్ ఇంకా అదనంగా రాలేదు సార్. ఇంకో క్వశ్చన్ వచ్చి ఉంది, అది అంటే ఈ పరిధిలోది కాదనుకోండి. వై రంగనాయకమ్మ డిజగ్రీ, ఇప్పుడు తేలుతుంబుడే గారు ఏదైతే చెప్తున్నారో దాన్ని ఉద్దేశించి ఆయన వేసిన ప్రశ్న అది. వై రంగనాయకమ్మ డిజగ్రీ? రైట్, మంచి ప్రశ్న. అది కూడా రంగనాయకమ్మ ఎందుకు డిజగ్రీ అయిందంటే ఆమె పూర్తిగా మార్క్సిజానికి కట్టుబడి మార్క్సిస్ట్ సిద్ధాంతం వెలుగులోనే ఆమె ప్రతిదాన్ని పరిశీలన చేసింది. అట్లా చేసినప్పుడు కుల నిర్మూలన కూడాను వర్గాల రద్దుతో మాత్రమే ముడిపడి ఉంది అనేటువంటి సిద్ధాంతాన్ని, మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని రంగనాయకమ్మ గారు నమ్మారు. కులాలు రద్దు కావాలన్నా, అసమానతలు రద్దు కావాలన్నా, లేకపోతే
ఉమెన్ లిబరేషన్ జరగాలన్నా ఏదైనా కానీ కుటుంబ ఆధిక్యత లేకపోతే కుటుంబ జులుం తగ్గాలన్నా ఏది జరగాలన్నా కూడాను వర్గాలు రద్దు అయ్యేటువంటి మార్గం ఉంటే మాత్రమే ఏ దేనికైనా పరిష్కారం ఉంది. వర్గాలు రద్దు అయ్యేటువంటి ప్రొసీజర్ లేకుండా కులం ఏ సమస్యలు పరిష్కారం కావు అనే మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని రంగనాయకమ్మ గారు నమ్మారు. కాబట్టి రంగనాయకమ్మ ఇప్పుడు ఇట్లాంటి సంస్కరణవాదం, అందుకనే సంస్కరణవాది అని అంబేద్కర్ కూడా అంటారు ఆయన కూడా. అందుకని అంటే నేను సంస్కరణవాది అని అంబేద్కర్ నేను అంటలేదు, కానీ రంగనాయకమ్మ అప్రోచ్ అది. ఆమె మార్క్సిజం అనే సిద్ధాంతం చేసుకున్నారు. మార్క్సిస్ట్ సిద్ధాంతం అంటే అర్థం ఏంటంటే ఏదైనా సరే వర్గ పోరాటము, వర్గాల రద్దు, ఆ వర్గాల రద్దుతో సంబంధం లేని ఏ విషయాన్ని కూడా ఆమె అంగీకరించారు. అది ఆ రంగనాయకమ్మ ఫైనల్ గా ఉన్నటువంటి అనాలిసిస్. అది చాలా వరకు నిజం కూడా, చాలా వరకు నిజం కూడా. నో ఆడియో. వెయిట్ సార్, వెయిట్ ఇంకా ఉన్నాయి సార్ ప్రశ్నలు. ఎన్ని ప్రశ్నలు ఏంది సార్? కుల ఉన్నాయి సార్, ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంకా వస్తున్నాయి. అది తేలుతుంటే నాకు అడిగితే పోద్దాం ఆ ప్రశ్నలన్నిటికీ. అంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆ తేలుతుండే విషయాలను నేను పరిచయం చేసిన పాపానికి నన్ను అడుగుతున్నారు అన్ని ప్రశ్నలు. సార్ అయినా మనం చెప్పాల్సినవి ఉన్నాయి కదా సార్, ఇంకా చెప్దాం. ఓకే ప్రశ్నలన్నీ ఇదిగా శ్రీనివాస్ సార్. ఏ తేలుతుండే అడిగితే పోతుంది ఇట్లాంటి. అందుకే సార్ మీకు అవకాశం ఉన్నంత వరకు తేలుతుండే గారిని మీరు స్టడీ చేశారు కాబట్టి అవకాశం ఉన్నంత వరకు మీరు చెప్తారని. అంటే చాలా మంది చదవని వాళ్ళు కదా. మా ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ ఎవరెవరు ఏమేమి రాశారో దాన్ని పరిచయం చేయడం, కాబట్టి దానికోసం అన్నమాట. సార్ ఇంకొకటి సార్, అది చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఒకటి ఏంటంటే, కుల నిర్మూలనకి అంబేద్కర్ నిర్దిష్టంగా చేసిన ప్రతిపాదన ఏంటి, ఆ కార్యక్రమం ఏంటి, అది వివరించమంటున్నారు సార్ చాలా మంది. అంబేద్కర్ కుల నిర్మూలన కోసం చేసినటువంటి ప్రధానమైన ప్రతిపాదన కుల నిర్మూలన అనే పుస్తకంలో రాశాడు ఆయన. దాంట్లో ఆయన చెప్పింది ఏంటంటే భారతదేశంలో కుల నిర్మూలన జరగాలంటే మొట్టమొదటిగా ప్రధానంగా చేయాల్సిన పని ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్, కులాంతర వివాహాలు అనేటువంటివి జరగాలి అన్నాడు. దాంట్లో రకరకాల విషయాలు చెప్పినా నేను ఇందాక అడిగాను అదే ప్రశ్న. కులాంతర వివాహాలు జరగాలనే మాట ఇందాక ఎవరు అడిగారు, రంగనాయకం గారి గురించి కూడా. రంగనాయకం గారు కూడా తన పుస్తకంలో ఏం రాస్తారంటే పూర్తిగా ఏకీభవించాల్సిందే మనం మార్క్సిస్టులు కూడా అంబేద్కర్ ఏదైతే చెప్పాడో కుల నిర్మూలనకి దాని సొల్యూషన్ కులాంతర వ్యవహారాల మీదనే ఆధారపడి ఉంది. కులాంతర వ్యవహారాలు జరగటం ద్వారా మాత్రమే భారతదేశంలో కులాల నిర్మూలన జరుగుతుంది. బాగా గుర్తుపట్టలేనంత స్థాయి దాకా కులాంతర వ్యవహారం జరుపుకుంటా పోవాలి అని అంటూ అంతటితో ఆగలేదా. ఇప్పుడు కులాంతర వివాహాలు జరగాలంటే దేశంలో వర్గాలు కూడా పోవాలి, దేశంలో ఆర్థిక అసమానతలు కూడా తగ్గిపోవాలి. ఆర్థికమైనటువంటి తీవ్రమైన ఆర్థిక అసమానతలు కొనసాగుతూ ఉండగా కులాంతర వివాహాలు జరగటానికి ఛాన్స్ లేదు. కాబట్టి కులాంతర వివాహాలని ముందు సక్సెస్ చేద్దాము, వర్గ పోరాటాలతో దారిని వర్గ పోరాటాలు పోతుంటాయి అని రెండిటిని విడగొట్టేసి చూడటం అనేది సాధ్యం కాదు. అంటే కులాంతర వివాహాలు కానీ కుల నిర్మూలన కానీ వర్గ పోరాటంలో అంతర్భాగంగానే కొనసాగుతుంది అనేటువంటిది ఇక్కడ మనం తెలుసుకునే విషయం. అంత మాత్రం చేత వర్గ పోరాటంలో అంటే కులాన్ని పట్టించుకోకూడదని కాదు దాని అర్థం. కులాంతర వివాహాలు జరుగుతూ ఉండాల్సిందే. సాంస్కృతిక పరంగా, సామాజిక పరంగా కులానికి వ్యతిరేకమైనటువంటి పోరాటాలు, పురాణాలకు వ్యతిరేకంగా, మతాలకు వ్యతిరేకంగా ఇవన్నీ జరగాల్సిందే. జరుగుతూ ఉన్నా కూడా దాన్ని మనం వర్గ పోరాటంలో ఇంటిగ్రేట్ చేసుకొని కులాలు రద్దు అయ్యే దిశగా పోయే క్రమంలో మాత్రమే కులాంతర వివాహాలు కూడా జరుగుతాయి. అంతే తప్ప సపరేట్ గా కులాంతర వివాహాలు జరగవు.
ఒక జరిగిన అడపా జరుగుతూ ఉంటాయి. అది ఏ వ్యవస్థలోనైనా ఉంటాయి. కాబట్టి కుల నిర్మూలన కోసం కులాంతర వివాహాలు కావాలి. కులాంతర వివాహాలు విజయవంతం కావాలంటే వర్గ పోరాటం కూడా ముందుకు సాగాలి. వర్గాల రద్దుతోటి కుల నిర్మూలన వ్యవహారాలు కూడా ముందుకు సాగుతాయి అనేటువంటిది నా అభిప్రాయం. సార్ ఒక ప్రశ్న, కులాలను మాత్రమే అంబేద్కర్ పట్టించుకున్నందుకు ఆయనను సంస్కరణవాది అంటే, కులాలను పట్టించుకోకపోతే విప్లవకారులు కూడా సంస్కరణవాదులు కారా అని కూడా భాషా గారు ప్రశ్నించారు. కానీ విప్లవకారులు ప్రత్యేకంగా కుల వ్యతిరేక పోరాటాలు జరపాలని గుర్తించి అందుకు సైద్ధాంతికంగా నిర్మాణాత్మకంగా ప్రయత్నిస్తున్నారు. వాటిని గుర్తిస్తూ ఇంకా ఏం చేయాలో చర్చించడం వల్ల ఉపయోగం ఉంటుంది. ప్రశ్నలకు సమాధానం కూడా చాలా బాగా చెప్తున్నారని కాంప్లిమెంట్ ఉంది సార్ ఆ కంటిన్యూషన్ లో. ఆ మిత్రుడికి ధన్యవాదాలు. కనీసం నన్ను ఒకళ్ళని అప్రిషియేట్ చేశారు. చాలా మంది బాగుంది అంటున్నారు. చాలా మంది బాగుంది అంటున్నారు సార్. మీ ఉపన్యాసం బాగుంది, బాగా వచ్చింది అంటున్నారు. అవునా? నాకు నిజంగా మోహనం ఏదో ఏకపక్షంగా మాట్లాడుకుంటూ పోతున్నాను. అసలు ఎవడు ఏమైనా ఫీల్ అవుతున్నారో అని నాకు నిజంగా. ఎందుకంటే క్లాసులో మాట్లాడతాను, బహిరంగ సభలో మాట్లాడతాం, అది నాకు అట్లా అలవాటు. కానీ ఎందుకుగా నీ ఒక్క బొమ్మ తప్ప నాకేం కనపడట్లేదు ఇక్కడ. ఎవరు ఎట్లా ఫీల్ అవుతున్నారో తెలియదు. ఏదో నాకు సరే చెప్పాను. సరే, మంచి ప్రశ్న. ఇప్పుడు ఈ కామెంట్స్ అన్ని లాస్ట్ లో చెప్దాం అనుకున్నాం మేము. అంటే ఉపన్యాసం బాగా వచ్చింది, మంచి ఉపన్యాసం చెప్పారు అని. తర్వాత ఒక ప్రశ్న సార్, ఇక్కడ అంబేద్కర్ తన కుల నిర్మూలన గ్రంథంలో కుల నిర్మూలన కార్యక్రమంలో కులాంతర వివాహాలు ప్రధానమైనవి కావని పేర్కొని అంతకన్నా ముఖ్యంగా జరగవలసిన కార్యక్రమం కుల వ్యవస్థకు ఆయుపట్టు అయిన ధర్మశాస్త్రాల సాధికారతను ప్రశ్నించి పూర్వపక్షం చేయాలన్నారు. ఆయన కులాంతర వివాహాలను పరిష్కారంగా చెప్పినట్లు తరచుగా చెబుతూ ఉంటారు. ఇది సరైనది కాదని నా అభిప్రాయం అని సమీర్ గారు అడిగారు సార్. అంటే కులాంతర వివాహాలు ప్రధానమైన అంశం కాదు అందరూ అంటున్నారు. మళ్ళీ ఒకసారి చదవమంటారు సార్? ఒకసారి మళ్ళీ. అంబేద్కర్ తన కుల నిర్మూలన గ్రంథంలో కుల నిర్మూలన కార్యక్రమంలో కులాంతర వివాహాలు ప్రధానమైనవి కావని పేర్కొని అంతకన్నా ముఖ్యంగా జరగవలసిన కార్యక్రమం కుల వ్యవస్థకు ఆయువుపట్టు అయిన ధర్మశాస్త్రాల సాధికారతను ప్రశ్నించి పూర్వపక్షం చేయాలన్నారు. ఆయన కులాంతర వివాహాలను పరిష్కారంగా చెప్పినట్లు తరచుగా చెబుతూ ఉంటారు. ఇది సరైనది కాదని నా అభిప్రాయాన్ని సమీర్ రాళ్లపల్లి గారు అడిగారు సార్. ఒకటి ఏంటంటే, కుల నిర్మూలన కోసం కులాంతర వివాహాలు జరపాల్సిన అవసరం లేదని అంబేద్కర్ ఎక్కడ అనలేదు. అంబేద్కర్ యొక్క ప్రధానమైన థీసిస్ అది కుల నిర్మూలనలో ఆయన చెప్పిన విషయం. కుల నిర్మూలన జరగాలంటే కులాంతర వివాహాలు జరగాలనేటువంటి ప్రధానమైనటువంటి ప్రతిపాదన ఆయనది. మొదటి విషయం. రెండోది, ఇదేంటి ఆయన చెప్పిన ధర్మశాస్త్రాల యొక్క పట్టు ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే కుల నిర్మూలన జరుగుతుంది అని చెప్పి అన్నమాట నిజమే. కానీ అది నేనైతే అంగీకరించను. ధర్మశాస్త్రాల యొక్క ఆధిపత్యంలో నుంచి మనుషులు వెళ్ళిపోయిన పోతే మొత్తం కుల నిర్మూలన జరుగుతుంది, లేదా కులాలు రద్దు అవుతాయి. కులం పుట్టడానికి ధర్మశాస్త్రాలే కారణం. కాబట్టి కులాలను రద్దు అవ్వాలంటే ధర్మశాస్త్రాల యొక్క ఆధిపత్యం రద్దు చేస్తే అట్లా జరుగుతుంది అని చెప్పేటువంటి దాన్ని అది నేను అంగీకరించను. మార్క్సిజం కూడా అంగీకరించు దాన్ని. అది కేవలం కూడా ఒక వర్గ పోరాటంతో ముడిపడి ఉంది. అది మొత్తం వర్గాల యొక్క రద్దుతో ముడిపడి ఉంది తప్ప భూస్వామ్య వ్యవస్థతో రద్దుతో ముడిపడి ఉంది తప్ప కులం రద్దు అనేటువంటిది ధర్మశాస్త్రాల యొక్క ఆధిపత్యం దేశానికి తీసేసినంత మాత్రాన కులం రద్దు అవుతుందని చెప్పిన దాన్ని మార్క్సిస్టులు ఎవరు అంగీకరించరు. లాజిక్ నేను కూడా అంగీకరించను. సార్, మరొక ప్రశ్న. వరలక్ష్మి గారు, అంబేద్కర్ కమ్యూనిజాన్ని ఎందుకు అంగీకరించాలి? ఆయన మార్క్సిస్ట్ కాదు. మార్క్సిస్ట్ కానంత మాత్రాన కుల వ్యవస్థ గురించి ఆయన పరిశీలనలో విలువైనవి కాకుండా పోతాయా? కమ్యూనిస్టులు వ్యవస్థ మార్పు కోసం జరిగే అన్ని ప్రయత్నాలను స్వీకరించాలి. అంబేద్కర్ కృషి చాలా విలువైనది, మౌలికమైనది.
చాలా అద్భుతమైనటువంటి మాట. దాంట్లో నాకు ఆవగింజంత విభేదం కూడా లేదు. ఆమె ఇచ్చినటువంటి వరలక్ష్మి గారి స్టేట్మెంట్ లో నాకే కాదు, తేలుతుంబుడే కూడా విభేదం లేదు. ఆయన ఒక మాట చాలా స్పష్టంగా అన్నాడు, మీరు ఈ దేశంలో వర్గ పోరాటాలకు సంబంధించి మార్క్స్ ఎంత ముఖ్యుడో, కుల నిర్మూలనకు సంబంధించి కుల వ్యతిరేకత పోరాటాల గురించి అంబేద్కర్ అనేటువంటి వాడు మార్క్స్ తో సమానుడే అని చెప్పి మరి తేలుతుంబడే గారు స్పష్టంగా పుస్తకంలో రాశాడు. కాబట్టి నాకు కూడా దాంట్లో భేదాభిప్రాయం లేదు. వరలక్ష్మి గారి యొక్క స్టేట్మెంట్ తో పూర్తిగా నేను ఏకీకరిస్తాను. మరొక 2-3 క్వశ్చన్స్ కలిపి చెప్తాను సార్. చిగురుపాటి భాస్కర్ రావు గారు ఆయన అనే దాంట్లో కమ్యూనిస్టులు నక్సల్బరీ తర్వాత మాత్రమే గ్రామాల్లోకి దళితులకు వెళ్ళారు అనే మాట చెప్పారు. అది వాస్తవం కాదు. అంతకు ముందు కూడా వెళ్ళారు అనేది, నక్సల్బరీకి ముందు కూడా. అలాగే కులానికి వ్యతిరేకంగా తాత్విక పోరాటం జరగకుండా కులాంతర వివాహాలు పెద్ద ఎత్తున జరగవు. అది ఆయన 2 ప్రశ్నలుగా ఉన్నాయి సార్. రైట్ అండి, భాస్కరరావు గారి 2 ప్రశ్నలు కరెక్టే. నేను మొదటి దానికి ఏమంటున్నానంటే, నేను ఈ మధ్య రాసినటువంటి ఒక వ్యాసంలో కూడా అన్నాను, అసలు భారతదేశంలో గొప్ప త్యాగాల చరిత్ర ఉంది కమ్యూనిస్టులు. వాళ్ళు మమేకమైపోయి మాలపల్లిలోను మాదిగపల్లిలోను కూడా వాళ్ళు చొచ్చుకుపోయి వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ ఇంట్లో అన్నం తిని మరి కమ్యూనిస్టులు అంత అంత స్థాయి దాకా పోయారు. వాళ్ళు కొద్ది మాలోళ్ళ పార్టీ మాదిగోళ్ళ పార్టీ అనే పేరు కూడా తెచ్చుకున్నారు కమ్యూనిస్ట్ పార్టీ. అయితే అంతవరకు బాగానే ఉంది. కాకపోతే కుల నిర్మూలనకు సంబంధించి కుల వ్యతిరేక పోరాటాలు అంబేద్కర్ స్థాయిలో ఆలోచన చేయలేదు. అంబేద్కర్ మార్గంలో వాళ్ళు దాన్ని అంత స్థాయిలో ఆలోచన చేయలేదు అనేటువంటిది కామెంట్ తప్ప, కమ్యూనిస్టులకి గతంలో ఈ త్యాగాల చరిత్ర లేదని కానీ నా ఉద్దేశం మాత్రం కాదు. అంటే తేలుతుంబడే గారు ఆయన సైద్ధాంతిక పరంగా కమ్యూనిస్టుల గురించి అప్పుడు సిపిఐ గురించి రాశాడు కానీ ఆ రాస్తున్న క్రమంలో వచ్చినటువంటి మాటలు. కానీ నా ఉద్దేశం ఏంటంటే, నిజమే భాస్కరరావు గారు మాట్లాడినట్టు అసలు కమ్యూనిస్టులకి విపరీతమైనటువంటి సొరబాటు ఉంది. డౌన్ ది లైన్ గ్రామీణ ప్రాంతాల్లోనూ అట్టడుగు కులాల్లోనూ వాళ్ళు త్యాగాలు చేసిన చరిత్ర కూడా ఉంది. అయితే కులాన్ని అంతం చేసే విషయంలో, కులాన్ని నిర్మూలించేటువంటి విషయంలో కమ్యూనిస్టులకు ఉన్నటువంటి సైద్ధాంతికమైన పట్టు మరి అంబేద్కర్ ఉన్నటువంటి స్థాయి కానీ అంబేద్కర్ ఉన్న పరిశీలన కానీ కమ్యూనిస్టులకు లేదు అనేటువంటిదే. అది సైద్ధాంతిక పరమైన విషయమే తప్ప వాళ్ళ త్యాగాలు ఏమి లేవని కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఆ కింద స్థాయిలో ఉన్న పీడిత కులాలతో మమేకం కాలేదని కానీ దాని ఉద్దేశం కాదు. రెండోది ఏంటో నాకు గుర్తురాలేదు.